ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 265వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. నిన్నటి రోజు మనము శ్రీనివాస్ మాస్టర్ గారి ద్వారా పరిచయం చేసుకున్నాము భగవద్గీత గురించి. ఈరోజు ఆ భగవద్గీత శ్లోకాలు, కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, వాటి అర్థాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత అనేది ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి, వాటి అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా రాశారండి పుస్తకము శ్రీకృష్ణ అమృతం. ఇది చాలా అద్భుతమైన బుక్. అనిపిస్తుందా? ఈ బుక్ ఇందులో నుంచే సార్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకం తెప్పించుకోండి. చక్కగా ఈ పుస్తకం ఏదైతే ఉందో దీన్ని చదివే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. వెల్కమ్ టు ద సెషన్. నమస్తే, నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఎస్ మేడం. ఇప్పుడే బుక్ చూపిస్తున్నాను సార్ అందరికి, శ్రీకృష్ణ అమృతము. అందరూ వెరీ గుడ్. భగవద్గీత పత్రిజీ గారు రాసిన శ్లోకాలు ఏదైతే ఉందో అది చక్కగా తెప్పించుకోండి. అందరూ కూడా చదవండి, అర్థం చేసుకోండి అని చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. ఎస్ సార్. శ్రీకృష్ణ అమృతము విజ్ఞాన సారము ఈరోజు 2వ భాగము సార్ ద్వారా తెలుసుకోబోతున్నామండి. అందరూ సార్ కు గట్టిగా క్లాప్స్ చెప్తూ వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ టు ద సెషన్ సార్. శ్రీకృష్ణ అమృతం విజ్ఞాన సారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెళ్ళాము, ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ధ్యాన మార్గంలోకి, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్గంలోకి మనం రావటం అనేది చిట్ట చివరి దశ, ఆత్మ యొక్క చిట్ట చివరి దశ. ఆత్మకు ఈ భూలోకంలో ఇంకా సిలబస్ పూర్తి అయిపోతుంది. ఆత్మ యొక్క సిలబస్ ఎప్పుడు పూర్తవుతుంది ఈ భూమండలంలో అంటే, ఎప్పుడైతే ఆత్మ ఈ జ్ఞాన మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి వస్తుందో ఇంకప్పుడు తన సిలబస్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుంది. వచ్చిన తర్వాత కూడా సంపూర్ణ జ్ఞానాన్ని సమీకరించుకున్నప్పుడు, సంపూర్ణ జ్ఞానులమైనప్పుడు, అంటే భూమండలం లెవెల్లో సరిపడంత జ్ఞానం పొందగలిగినప్పుడు మనకి ఇక్కడ ఇంకా సిలబస్ అయిపోయింది. భూమి మీద సిలబస్ అయిపోయినప్పుడు, కోర్స్ అయిపోయినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. ఇప్పుడు ఎలాగైతే ఎలిమెంటరీ లెవెల్లో సిలబస్ అయిపోతే హై స్కూల్కి వెళ్తాం. హై స్కూల్ సిలబస్ ఒక 5 years ఉంటుంది. హై స్కూల్ సిలబస్ అయిపోయాక కాలేజీకి వెళ్తాం, అక్కడ ఒక 2 years ఉంటుంది. అక్కడ సిలబస్ అయిపోతే 2 years లో నెక్స్ట్ మళ్ళీ డిగ్రీ కాలేజీకి లేకపోతే బిఎస్సికి వెళ్తాము, అక్కడ ఒక 3 years ఉంటుంది. అలా
ఒక్కొక్క చోట కొంత సిలబస్ ఉంటుంది, అది పూర్తయ్యే వరకు అక్కడ ఉండాల్సిందే మనం. అలాగే ఈ భూమండలానికి వచ్చిన ఆత్మకు ఈ భూమండలంపై సిలబస్ పూర్తయ్యేంత వరకు ఈ భూమండలానికి వస్తూనే ఉండాలి. ఆత్మకు ఈ భూమండలంలో సిలబస్ పూర్తవడానికి సుమారుగా 400 నుంచి 450 జన్మలు పడుతుంది. ఈ 450 జన్మలు ఆల్మోస్ట్ పూర్తయ్యేసరికి చిట్ట చివరి దశకు చేరుకుంటుంది ఆత్మ. చిట్ట చివరి దశకు చేరుకుందని ఎలా తెలుసుకుంటాము అన్నది ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే ఆత్మజ్ఞానం వైపు వస్తారో, ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ధ్యానం పట్ల ఇష్టం పెరుగుతుందో, ఆసక్తి పెరుగుతుందో, ధ్యానానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో, వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ భూమండలంపై కోర్సు కంప్లీట్ అవుతున్నట్టు లెక్క. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇది భగవద్గీతలో శ్లోకం. దాని అర్థం ఏంటంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ. ఇహ అంటే ఈ ఇహలోకంలో, భూలోకంలో, జ్ఞానేన జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, సదృశం, సదృశం అంటే సరితూగేది, సరి సమానమైనటువంటిది, పవిత్రం, పవిత్రం అంటే అంతటి పవిత్రమైనది, అంతటి గొప్పది, నా విద్యతే ఏదీ లేదు. ఈ భూమండలం మీద అన్నిటికంటే హయ్యెస్ట్ థింగ్ ఏది, అన్నిటికంటే గొప్పది ఏది, అన్నిటికంటే పవిత్రమైనది ఏది అని మనం ప్రశ్నించుకుంటే, అంతే కదా, భూమండలంలోకి వచ్చిన తర్వాత చిన్న 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 పొందుతూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఒక జన్మలో ఈ చిన్న విషయాలు పొందుతాం, ఇంకో జన్మలో అలా తెలుసు కదా, ఒక జన్మలో తిండి దొరికితే చాలులే అనుకుంటాం, కొన్ని జన్మల్లో పెళ్ళి అయితే చాలులే అనుకుంటాం, కొన్ని జన్మల్లో పిల్లలు కలిగి ఉన్నారు చాలులే, ఇంకెంతకంటే ఏముంది జీవితానికి అన్నట్టు ఉంటుంది. కొన్ని జన్మల్లో ఏవో విద్యలు నేర్చుకుంటాం, ఈ విద్యల్లో రాణించినప్పుడు ఇంకెంతకంటే జీవితానికి ఏముంది అనుకుంటాం. అంటే ఏ ఆత్మస్థితిలో ఆత్మకి ఉన్నతమైన దశ ఉంటుంది. ప్రతి దశలోనే వాడు ఏమనుకుంటాడంటే, ఇంకెంతకంటే ఏముంది గొప్ప, హాయిగా తింటున్నాం, హ్యాపీగా ఉన్నాం, పిల్లలతో కుటుంబంతో ఆనందంగా గడుపుతాం, ఇంకెంతకంటే ఏం కావాలి జీవితానికి అనుకుంటాడు. అంటే వాడికి ఫ్యామిలీయే హైయెస్ట్ థింగ్. తర్వాత వెళ్ళిన తర్వాత వాడికి మళ్ళీ కనిపిస్తుంది, ఈ భూమి మీద ఫ్యామిలీ హైయెస్ట్ థింగ్ కాదు, అంతకంటే హైయెస్ట్ థింగ్ ఇంకోటి ఉంది. నేను అనేక విద్యలు నేర్చుకోవాలి, ఏదైనా మంచి ఉన్నత చదువులు చదవాలి, నాకు అంటే నా ఇంటలెక్చువాలిటీ, నా బుద్ధిని పెంచుకునే పనులు నేను చెయ్యాలి అనుకొని అలా వచ్చి ఏవైనా నేర్చుకుంటాడు, సంగీతమో లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్, ఇందులో ఏదో రాణించి అప్పుడు ఏమనుకుంటాడంటే, ఇంకెంతకంటే లైఫ్ ఏముంది, ఇదే హైయెస్ట్ అనుకుంటాడు. తర్వాత పైలోకానికి పోయిన తర్వాత భూమి మీదకి చూస్తే ఇంకా అంతకంటే హైయెస్ట్ ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళి పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటూ ఉంటే, ఇంతకీ ఆ పైనుంచి చూస్తే ఈ భూలోకంలో హైయెస్ట్ థింగ్ ఏది అని మనం ప్రశ్నించుకుంటే, అన్నిటికంటే హైయెస్ట్ థింగ్ ఇదిగో ఇదే చెప్పండి, నహి నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఈ భూలోకంలో జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో సరితూగే అంతటి గొప్పది, పవిత్రమైనది, ఉన్నతమైనది నా విద్యతే ఏది లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పది ఆత్మజ్ఞానము. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటాడో, పొందాడో, వాడు ఈ భూలోకంలో అన్నిటికంటే హైయెస్ట్ థింగ్ ని పొందినవాడు మాట. వాడికి ఇంకా ఈ భూలోకం మీదకి రావాల్సిన అవసరం లేదన్నమాట. వాడికి ఈ భూలోకంలో సిలబస్ పూర్తి అయిపోయిందన్నమాట. ఈ భూలోకంలో నీకు సిలబస్ ఎప్పుడు పూర్తయిందంటే, నువ్వు ఆత్మజ్ఞాని అయితే. ఆత్మజ్ఞానం అయినప్పుడు నీ సిలబస్ పూర్తి అయిపోయింది, ఇంకా భూలోకంతో నీకు పని లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. అలా రావాల్సిన అవసరం లేకపోయిన స్థితిని, ఆ స్థితికి ఆత్మ చేరుకుంటే దాన్ని ఏమన్నారు, ముక్తి అన్నారు, మోక్షము అన్నారు. ముక్తి అంటే ఏంటి, ఈ భూలోకం నుంచి విడుదల. ఇంకా ఈ భూలోకం మీద సిలబస్ పూర్తి అయిపోయింది వాడికి. ఎలిమెంటరీ స్కూల్ నుంచి ముక్తి కలిగింది అంటే వాడికి ఇంకా చదువు అయిపోయినట్టు కాదు, హై స్కూల్కి వెళ్తాడు కానీ ఎలిమెంటరీలో ముక్తి అయిపోయింది వాడికి. అలాగే ఈ భూమండలంలో ముక్తి ఏదంటే జ్ఞానము. అందుకనే సాంఖ్య యోగంలో జ్ఞానాన్ ముక్తి అన్నాడు. అంటే ఏంటి, జ్ఞానము వల్లనే ముక్తి లభిస్తుంది.
కాబట్టి ఈ ఆత్మజ్ఞానం పొందుతున్నాము అంటే మనం ఆల్మోస్ట్ లాస్ట్ లైఫ్స్ లో ఉన్నాం అన్నమాట. ఇందులో ఉన్నత స్థితిని పొంది ఎంత మాక్సిమం స్టేజ్కి చేరుకొని అంత జ్ఞానాన్ని పొంది ఉంటే ఇంక ఇదే ఆఖరి జన్మ ఈ భూలోకంలో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం కంటే గొప్పది ఏమీ లేదు ఆత్మజ్ఞానం కంటే. అది తప్ప నువ్వు ఏది పొందినా అవి జ్ఞానం కంటే తక్కువే, చిన్నవే అవుతాయి కానీ అంతకంటే పెద్దవి ఏమీ అవ్వవు. ఇంకా అంతకంటే పొందడానికి ఏమైనా ఉందంటే లేదు. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే ఆత్మజ్ఞానము, స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ నాలెడ్జ్ పొందడమే మన లక్ష్యము. కాబట్టి పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ. తత్ అంటే దానిని, దేనిని, ఆ ఆత్మజ్ఞానాన్ని స్వయంగా నువ్వే, నీకు ఎవడు దారపోయాడు, ఏ గురువు నీకు అందించడు. ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తత్ స్వయం యోగ సంసిద్ధ, నువ్వు యోగములో, ధ్యాన యోగంలో సంసిద్ధుడు అయినప్పుడు, ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూ, స్వాధ్యాయ యోగం చేస్తూ చేస్తూ చేస్తూ, సజ్జన సాంగత్య యోగం చేస్తూ 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 ఉంటే యోగ సంసిద్ధుడు అంటే యోగం సిద్ధి పొందినప్పుడు, యోగ సిద్ధి నీకు కలిగితే, సాధన చేస్తూ ఆ సాధనలో సిద్ధి పొందినప్పుడు అంటే పెర్ఫెక్షన్ వచ్చినప్పుడు, ధ్యానంలోని ఆలోచన రహిత స్థితిని పొందితే దాన్ని పెర్ఫెక్షన్ అంటాం. అలాగే స్వాధ్యాయ యోగం వల్ల, సజ్జన సాంగత్య యోగం వల్ల యోగ సంసిద్ధ, యోగంలో పెర్ఫెక్షన్ అయినప్పుడు కాలేనాత్మని, కాలక్రమంలో ఆత్మని నీలో నువ్వు నందతి అంటే పొందుతావు. ఇది భగవద్గీతలో ఉన్న గొప్పకి శ్లోకం. ఈ భూమండలంలో ధ్యానంతో సరితూగేంతటి పవిత్రమైనది, గొప్పది ఏదీ లేదు, ఆత్మజ్ఞానంతో సరితూగేది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని నీకు నువ్వే యోగ సంసిద్ధుడు అయినప్పుడు కాలక్రమంలో పొందుతావు. ఒకేసారి వచ్చేదు, ఏ ఒక్కడికి ఒకేసారి ఏది పొందలేడు. మనం కూడా ఆత్మజ్ఞానం పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పొందేంత వరకు మనం వెయిట్ చేయాలి, సహనంగా ఉండాలి. సహనమే ప్రగతి. నీ ప్రగతి దేనిలో ఉందంటే నీ సహనంలో ఉంది. 4 రోజులు చేసి నాకు ఏమీ కనబడలేదని మానేస్తే నువ్వు లాస్ అయిపోతావు. కాబట్టి ఈ జ్ఞాన మార్గమే అన్నిటికంటే గొప్పదని చెబుతూ అది ఎలా పొందాలో కూడా భగవద్గీతలో తర్వాత చెప్పారు. ఎవడు పొందలేకపోతున్నాడు ఈ జ్ఞానాన్ని? అజ్ఞశ్రద్ధ దానచ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకో నా పరోతి సంశయాత్మన. అంటే అజ్ఞాని, అజ్ఞశ్రద్ధ దానచ్చ, అజ్ఞాని అంటే తెలిసి కూడా పాటించని వాడు. అశ్రద్ధ అజ్ఞాని అంటే అసలు తెలుసుకోవడం, తెలియని వాడు, దాని గురించి తెలియకుండా ఉన్నవాడు అజ్ఞాని. అశ్రద్ధ అంటే తెలిసినా అశ్రద్ధ చేసేవాడు. అజ్ఞశ్రద్ధ దాన సంశయాత్మ, కొంతమందికి తెలుస్తాయి, సాధన చేస్తూనే ఉంటారు కానీ ఇది కరెక్టేనా, నేను సరైన మార్గంలోనే ఉన్నానా, ధ్యానమే గొప్పదంటున్నారు నిజమేనా అని అన్ని డౌట్లే. అన్ని వింటూ ఉన్నాడు కానీ మనసులో ఎప్పుడు డౌట్సే ఉంటాయి. ఈ ముగ్గురు కూడా వినశ్యతి, వినాశనాన్ని పొందుతా అంటే ప్రగతి లేకుండా పోతున్నారు ఈ భూమండలం మీద. కాబట్టి నువ్వు జ్ఞానం పొందాలంటే ముందు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తెలుసుకున్న తర్వాత అశ్రద్ధ లేకుండా శ్రద్ధతో సాధన చేయాలి. అలాగే సంశయాలు ఉండకూడదు. గురువు పట్ల సంశయము, ధ్యానం పట్ల సంశయము, జ్ఞానం పట్ల సంశయము ఉండకూడదు. ఈ సంశయాత్ముడికి ఈ లోకంలోనే సుఖం లేదు, పరలోకంలో అంతకన్నా సుఖం లేదు అని చెప్పాడు. లోకో నా పరోత్, ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా వాడికి సుఖం లేదు సంశయాత్ముడికి. కాబట్టి మనము ఈ ఆత్మజ్ఞానం పొందడానికి ఏం చేయాలంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఎవడు మనకి పత్రిసారి చెప్పేవారు అన్నమాట మాతో, ఒరే మన ముఖం మీద మనమే నీళ్ళేసి కొట్టుకోవాలిరా ఇలా అనేవాడు. మనల్ని ఎవడు కొట్టి లేపడు, రే నువ్వు సాధన చెయ్యి, చదువు అని ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. మన ముఖం మీద మనమే నీళ్ళేసి కొట్టుకొని లేచి మనమే చేసుకోవాలి సాధన. కాబట్టి దాన్ని ఏమన్నారంటే శ్రద్ధ అన్నారు. అంటే నీ శ్రద్ధను నువ్వే తెచ్చుకోవాలి. కాబట్టి శ్రద్ధ అన్నది పెట్టుబడి. ఒక అజ్ఞాని జ్ఞాని అవ్వాలంటే వాడికి పెట్టుబడి ఏంటి? ముఖ్యమైన పెట్టుబడి శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది. ఎన్నోసార్లు వింటాం. ఇవి కీ పాయింట్స్ గా పెట్టుకోవాలి మనకి. నేను జ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నానంటే నీకు శ్రద్ధ లేకపోవడం. ఎవడైనా జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నాడంటే వాడికి శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉంది. వాడికి నీకు ఇంట్రెస్ట్ లేదు. కొన్నాళ్ళు వచ్చింది ఇంట్రెస్ట్, తర్వాత ఇంట్రెస్ట్ పోయింది నీకు. కాబట్టి నువ్వు వెనకబడిపోతున్నావు, ప్రగతి కుంటుపడిపోయింది.
కాబట్టి ఇది సంగతి. అయితే ఈ రోజు నేను ఏం చేయదలుచుకున్నానంటే, ఉన్న టైంలో నేను నా సొంత నేను అవగాహన కాకుండా అందరికి ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, నేను పత్రి సారు ఏవైతే కొన్ని శ్లోకాలకి వివరణ చెప్పారో అవే చెప్పదలుచుకున్నాను. అది కొంచెం మీకు వివరణాత్మకంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అప్పుడు సార్ చెప్పిన విషయాలు ఇంకా అంతకంటే గొప్పగా మనం ఏం చెప్పగలం. కాబట్టి భగవద్గీత విజ్ఞానం అనేది ఆయన చెప్పితే అది శంఖంలో పోతే తీర్థమైనట్టు, ఇంకా ఆయన చెబితే అది మనకి హత్తుకుంటుంది, అర్థవంతంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వీలైనన్ని కొన్ని శ్లోకాలు ఇంకా చాలా ఉంటాయి. తర్వాత ఇంకో సెషన్ లో ఎప్పుడైనా చెప్పుకుందాం వీలైనప్పుడు. మనం 2 సెషన్‌లో పూర్తయ్యేది అసలు యాక్చువల్ గా మనం ఒకటో రెండో శ్లోకాలను చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లో. కానీ ఈ రోజు నేనేం చేయదలుచుకున్నానంటే, పత్రి సార్ చెప్పిన భగవద్గీతలో కొన్ని శ్లోకాలను తీసుకొని వాటికి ఆయన ఏం వివరణ ఇచ్చారో కొన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా విందాం అందరం. ముందుగా ఆయన ఈ భగవద్గీత గురించి చెబుతూ ఆయన ఇంట్రడక్షన్ ఏం చెప్పారంటే, చూడండి, భగవద్గీత అనేది ఏంటి అనేది ఇది చెప్పారు. భగవద్గీత అన్నది విశేషంగా ధ్యానయోగ యుక్తమైనది, జ్ఞానయోగ యుక్తమైన, కర్మయోగ యుక్తమైన బోధన. ఈ భగవద్గీతలో ఏముంది అంటే ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం గురించి విశేషంగా వివరించబడింది. భగవద్గీత అనేది జీవనది, యోగ శాస్త్రము, బ్రహ్మ విద్యతో కూడిన జీవనది. మానవుని జీవాత్మను దాని యొక్క అంతిమ గమ్యమైన ముక్తి సాగరానికి, మోక్ష సముద్రానికి సునాయాసంగా చేర్చుతుంది. పిరమిడ్ మాస్టర్ యొక్క విశేష వినియోగార్థం వెలువరిస్తున్న ఈ శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో సాధనకు, ధ్యాన సాధనకు, యోగ సాధనకు తత్ఫలితంగా కలిగే జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి తత్సంబంధిత శ్లోకాలనే విశ్లేషించడం జరిగింది. మనకి ఏం కావాలో అయ్యే పట్టుకోవాలి మనం. 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో పత్రి సార్ ఒక 120 శ్లోకాలు ఇంపార్టెంట్ శ్లోకాలు మనకు అవసరమైనవన్నీ తీసుకొచ్చేదండి. వాటినే తీసుకొని వాటినే సరైన వివరణ ఇస్తూ మొత్తం భగవద్గీత అంతా మనం దాని సారం అంతా లాక్కోవచ్చు మనం. ఏమండి, పిరమిడ్ మాస్టర్ గా కాబోయే వారందరూ ఈ యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకోవాలి. సంపూర్ణంగా సత్యాన్ని, సంపూర్ణంగా ధర్మాన్ని తెలుసుకోవాలి. అందుకోసం ఉద్దేశించబడినదే ఈ శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అని ఆయన ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నిన్న కొన్ని శ్లోకాలు చెప్పాము. ఈ రోజు మరి టైం వేస్ట్ చేయకుండా కొన్ని శ్లోకాలు నేను చెప్తూ దాని యొక్క వివరణ ఆయన ఏ విధంగా ఇచ్చారో నేను కొంచెం చదువుతూ ఉంటాను. మీరు కొంచెం చూడండి. ఇందులో ఇంపార్టెంట్ శ్లోకం మనం వింటూ ఉంటాం. అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, నేను చచ్చిపోతాను అనే భయం, లేదంటే వాళ్ళని చంపాలనే భయంతో ఆయన కొంచెం దిగులు పడుతూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు భగవద్గీతలో మనం కృష్ణ పరమాత్మ ఎన్నో శ్లోకాలు, అందులో ఒక శ్లోకం చెప్పాడు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహ్యం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, ఇప్పుడు యుద్ధం చేస్తే రెండు జరుగుతాయి. ఒకటి నువ్వు చేస్తావు, లేదంటే వాడని చంపుతావు. అంతే కదా. నువ్వు యోధుడివే అయితే నువ్వు వాడని చంపుతావు, లేదంటే నువ్వు చచ్చిపోతావు. రెండే కదా జరుగుతాయి. ఒకవేళ ఏం జరిగినా ఏం జరుగుతుంది, అతోవా ఒకవేళ చంపబడ్డావా ప్రాప్స్యసి స్వర్గం ఏమవుద్ది, చక్కగా స్వర్గలోకానికి వెళ్తావు. ఓకే. జిత్వావా భోక్షసే ఒకవేళ నువ్వు ఓడిపోయావా, నువ్వు గెలిచావా, సారీ జిత్వ అంటే గెలిచావా, జయించావా, భోక్షసే మహ్యం ఈ భూమండలంలో ఈ రాజ్యాన్ని చక్కగా ఏలుతూ ఆనందిస్తావు. నీ పిల్లలతో చక్కగా ఆనందంగా గడుపుతావు. తస్మాత్ కాబట్టి నీకు చచ్చినా లాభమే, బ్రతికినా లాభమే. తస్మాత్ ఉత్తిష్ట కౌంతయ్య అందుకని ఉత్తిష్టలే అర్జున, యుద్ధం చెయ్యి అన్నాడు. చూడు పాపం ఎన్ని తెప్పలు వచ్చినాయి కృష్ణుడికి, ఆయన లేపడం కోసం వచ్చిన తెప్పలు అని. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చచ్చితే ఏమవుతుంది, హాయిగా పరలోకానికి వెళ్తాం. బతికుంటే ఈ బతికున్నప్పుడు ఈ భూలోకంలో ఆనందిస్తాం. ఎక్కడైనా ఎంజాయ్మెంటే, అక్కడైనా ఎంజాయ్మెంటే. మనకి ఎంజాయ్మెంట్కి ఎక్కడ లోటు లేదు. మనిషి చచ్చిపోతానేమో అని ఎడుతూ, బతుకున్నప్పుడు ఈ వీటిని చూసి ఎడుతూ, జీవితం అంతా ఎడుతూనే బతుకుతున్నాడు. కానీ మనం ఎప్పుడు ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి, చచ్చిపోయినా హ్యాపీయే, బతుకున్నా హ్యాపీయే, ఎక్కడైనా ఆనందమే, ఆత్మకి ఎప్పుడు ఆనందమే. అది ఇక్కడ చెప్పబడింది. దీని వివరణ ఏం చెప్పారని చూడండి.
వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దాన్ని వీరమరణం అంటారు. వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గం చేరుకుంటాడు, స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు. యుద్ధంలో జయిస్తే ఎలాగో రాజ్యాధికారం రాజ్యభోగాలన్నీ మన వశమే. ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరైన నిర్ణయం. కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందేనని ఉద్బోధిస్తున్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. ప్రతి మనిషి ఈ జీవితం అనే ఇదిగోండి, ఇక్కడ మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక ద్వారా ఈ జీవితం కురుక్షేత్రంలోకి ప్రవేశించాడు. ధ్యేయ సాధన అనే యుద్ధం కృతనిశ్చయంతో చెయ్యవలసిందే. ధ్యేయ సాధన అంటే మన లక్ష్యం. మధ్యలో ఎప్పుడు వెన్ను చూపరాదు, వెనుకంజ వెయ్యరాదు, భయంతో వెనకకు తిరిగిపోకూడదు. ముందే బాగా ఆలోచించుకోవాలి, కృత నిశ్చయంగా తీసుకోవాలి. తర్వాత ఆ నిర్ణయాన్ని పుట్టక ముందే నేను పుట్టనని తెలుసుకోవాలి. పుట్టిన తర్వాత ఇంకా వెనుకడుగు వేయకూడదు. తర్వాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. సమత్వంలో ఉండి యువకత్వంలో ఉండి చెయ్యదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి. ఇది ముముక్షువులకు ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. ఇది గొప్ప సూత్రం అంటే, మన ముముక్షువులు అంటే మనమే. ఈ సాధన చేసే వాళ్ళకి ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఉంటా పోయినా, ఉంటే ఉంటాం పోతే పోతాం, ఎందుకు మనం వెనకడుగు వేయటం? కాబట్టి సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి నిరాశ నిస్పృహ అధైర్యం వంటివి చుట్టుముట్టినప్పుడు అంతా, ఎప్పుడైతే నిన్ను చుట్టుముడతాయో ఈ అధైర్యం, అప్పుడు ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి కొత్త ఉత్సాహం కలుగుతుంది. సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది. మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చలమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి. ఇది గొప్ప శ్లోకం అండి. అతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసేమని. పోతే పైలోకంలో హ్యాపీగా ఉంటాం, ఒకవేళ ఉంటే భార్య పిల్లలతో ఇక్కడ ఆనందం, ఎక్కడైనా మనకి హ్యాపీయే. కాబట్టి మన ధ్యేయ సాధనలో మనం వెనకడుగు వేస్తూ ఉంటే చచ్చినా ఒకటే బతికినా ఒకటే. కాబట్టి ఎప్పుడు వెనకడుగు వేయకూడదు అనేది ఆ శ్లోకం యొక్క వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది ఏమనుకుంటారంటే, ఎక్కువ ధ్యానం చేయకూడదు, ఎక్కువగా ఇందులో ఉంటే చాలా ప్రమాదమేమో అనుకుంటారు. మా మామయ్య ఒక ఆయన అన్నాడు, ఎక్కువ ధ్యానం చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని. నేను అన్నాను, ఏమంటే ఎక్కువ నిద్రపోతే ఏమైనా నష్టమా అన్నా. లేదన్నా. మరి నిద్రలో ఎక్కువ నష్టం లేనప్పుడు ధ్యానానికి ఏమి నష్టం? పత్రి సార్ చెప్పాడు. ఎలా అయితే ఎక్కువ తింటే నష్టం, కానీ ఎక్కువ నీరు తాగితే నష్టం లేదు. నీరు నువ్వు ఎంత తాగినా కూడా హ్యాపీ, అది శరీరం తీసుకుంటుంది నీటిని. అలాగే ఆత్మ నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎంత జ్ఞానం పొందినా అది ఎప్పుడు హాయిగా తీసుకుంటుంది. శరీరం ఎంత నీరునైనా ఎలా తీసుకుంటుందో ఆత్మ ఎంత జ్ఞానాన్నైనా తీసుకుంటుంది. దానికి ఏ నష్టం లేదు. ఎక్కువ తింటే రోగం, కానీ ఎక్కువ నీరు తాగితే రోగం అని ఎక్కడ లేదు. తాగగలిగినంత నీరు ఎప్పుడు తాగుతూ ఉండాలి మనం. అలాగే ఇక్కడ ఒక శ్లోకం చెప్పాడు, నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ఆధ్యాత్మిక విద్య అనేది ఎలాంటిదంటే, ఈ యోగంలో అంటే ఈ ధ్యాన యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మము, ఈ ధ్యాన ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి నిన్ను రక్షిస్తుంది అని చెప్తూ దీని గురించి వివరణ ఇచ్చారు సార్. చూడండి, ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయం అనే దోషం, కొన్ని వైదిక కర్మలు ఉంటాయండి, అవి సరిగ్గా గనక ఆచరించకపోతే దాని ప్రత్యవాయ దోషాలని ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి, అది చుట్టుకుంటాయి. ఈ ధ్యాన యోగంలో నువ్వు సరిగ్గా చెయ్యకపోయినా, సరిగ్గా నువ్వు ప్రారంభించకపోయినా, నువ్వు సరైన డైరెక్షన్ లో లేకపోయినా నీకు విపరీత దోషం ఏమీ లేదు. కానీ ఈ యోగంలో కొద్దిగా చేసినా కానీ జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. సత్విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే. అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే. ఆత్మ విద్యను కొంచెం తెలుసుకున్న అది సాటి లేనిదే. యోగ సాధనను కొంచెం చేసిన అది సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది. ధర్మాన్ని కొద్దిగా ఆచరించినది ఎంతో లాభదాయకమే, అధర్మానికి కొద్దిగా తల ఊగినది ఎంతో నష్టదాయకమే. సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు. ధర్మ మార్గంలో ప్రారంభించి ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు పునాది అవుతుంది. అంటే ఈ సత్యము ధర్మం అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత లాభమే, అంత పురోగమనమే తప్ప దానివల్ల ఎటువంటి దోషాలు అనర్థాలు నీకు కలగవు. అది సంగతి. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం.
కొంతమంది అనుకుంటారు ఎక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. అది ఎందుకు చేయకూడదు అంటే మరీ ఎక్కువగా వెళ్ళామనుకోండి ఈ ప్రాపంచిక విషయాల్లో కొంచెం మనం వెనకబడిపోతాం, ప్రాపంచికతను కోల్పోతాం. కాబట్టి ప్రాపంచికతను కోల్పోకుండా ఉండడం కోసం మనం ఎక్కువ చెయ్యం. కానీ ఎక్కువ చేసినా దీనివల్ల ఏమీ నష్టం లేదు. అలాగే కర్మ కర్మ సిద్ధాంతము, కర్మ యోగము, ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో హార్ట్ అన్నమాట. ఒక మనిషికి గుండె ఎలాంటిదో, ఈ గుండె శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది, పంపు చేస్తుంది. అలాగే ఈ గుండె ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోని చెడు రక్తాన్ని సేకరించి అది ఊపిరితిత్తులకు పంపించి మళ్ళీ మంచి రక్తంగా మార్పు చేస్తుంది. అంటే ఈ గుండె అనేది ప్రధాన పాత్ర, హార్ట్ అంటాం. అందుకే శరీరానికి గుండె ఎలాంటిదో ఈ శరీరానికి ఆత్మ, ఆత్మ అనేది హార్ట్ అన్నమాట. అందుకే హృదయము అంటాం. హృదయం అంటే ఇక్కడ గుండెకాయ కాదు, ఆత్మ. ఆత్మను ఆధ్యాత్మిక పరిభాషలో హృదయం అని కూడా అంటారు. అయితే మనిషికి శరీరానికి గుండె ఎలాంటిదో ఆధ్యాత్మిక శాస్త్రానికి కర్మ సిద్ధాంతం అలాంటిది. నువ్వు ఎంత ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే నీకు అంత ఎక్కువ జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతంలో ఒక గొప్ప సూత్రం చెప్పారండి. ఇక్కడ ఏమని చెప్పారు చూడండి. ఇది మాకు అందరికి తెలిసిన శ్లోకమే. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మని. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్ష కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం కూడా మానకు. చూడండి, కర్మలను చేయడానికే మనకు హక్కు ఉంది, కానీ కర్మలను సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి. ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి, ఎప్పుడు ఏదో కర్మ చేస్తూనే ఉండాలి. అకర్మణత్వం అన్నది ఎప్పుడు ఉండకూడదు. అంటే ఏ పని చేయకుండా ఎప్పుడు ఉండకూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతనే జీతం వస్తుంది, ఫలితాన్ని తరువాత నెలలో అనుభవించగలుగుతాం. వర్తమానంలో దుక్కి దున్ని విత్తు చల్లి చేను సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది. విత్తనాలు చల్లగానే పంట పండి ధ్యానం చేతికి రాదు. అలాంటివే మనం పొందే కర్మ ఫలాలు కూడా. వర్తమానంలోని సుఖ సంతోషాలు గత జన్మల నుంచి కర్మ ఫలితాలు, కష్టాలు నష్టాలు చెడు కర్మల ఫలితాలు. అలాగే వర్తమానంలోని కర్మ ఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాము. ఈ వర్తమాన జన్మకు సంబంధించి ఈ వర్తమాన జన్మకు సంబంధించి పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ ఫలాలు, మన యొక్క అనేక గత జన్మల్లోని ఏ జన్మకు సంబంధించినవి ఏ కర్మ ఫలం అనేది అవగాహన రాదు. మనం ఏ జన్మలో చేసిన కర్మం మనకు తెలీదు, కానీ ఏదో ఒక జన్మలో చేసింది మనకు వస్తూ ఉంటుంది. మనం నిర్దేశించలేము కూడా. అందుకే చేస్తున్న కర్మలకి ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరైన విషయ జ్ఞానం ఏమీ లేదు. లెక్కలను ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరైన లెక్కలు కట్టడం. జన్మ జన్మల లెక్కల ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది, జన్మ జన్మల లెక్కల ప్రకారం పోవాల్సిందంతా పోయే తీరుతుంది. కర్మ ఫలాశక్తి ఉంటే ఫలసిద్ధి అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వర్తించబడదు. కర్మలు చేయడం మాని అకర్ముడిగా మారిపోతే భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం. కనుక మనము కర్మలను చేస్తూనే ఉండాలి, అకర్ములుగా ఎన్నటికీ ఉండరాదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి, ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి. ఇదండి, మనం ఏదైతే ధర్మం అని తెలుసుకున్నామో ఆ కర్మలు చేస్తూనే వెళ్ళిపోవాలి. దీనికి ఉదాహరణ పత్రి సార్ ఏం చేసి చెప్పేవారంటే, నువ్వు నడుస్తూ నీ నీడ గురించి నువ్వు ఆలోచించకూడదు. నీ నీడ నువ్వు నడుస్తూ ఉంటే నీడ వస్తూనే ఉంటుంది. నా నీడ వస్తుందా లేదా అని ఎప్పుడు చూడక్కర్లేదు, ఎందుకంటే అది గ్యారంటీగా వస్తుంది. అలాగే నువ్వు కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మ ఫలితాలు తర్వాత 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 మన వెంటే ఉంటాయి. వాసనలు అంటాం, వాటిని సంస్కారాలు అంటాం. ఇవి నీ వెన్నంటే వస్తుంటాయి. ఆ గతంలో అన్నీ ఇప్పుడు పొందుతూ ఉంటాము, వాటిని అనుభవిస్తూ ఉంటాము, కొత్తవి చేస్తూ ఉంటాము, మళ్ళీ వాటి గత జన్మల్లో తర్వాత జన్మలో అనుభవిస్తూనే ఉంటాం. ఇదంతా హనుమంతుడి తోకలాగా ముందుకు సాగుతూనే ఉంటుంది. కాబట్టి కర్మ ఫలితాల మీద ధ్యాస పెట్టకుండా కర్మ మీద ధ్యాస పెట్టు. అసలు నేను ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటివి చేయకూడదు, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి తెలుసుకొని గనక నువ్వు జాగ్రత్తగా కర్మలు చేస్తే ఆ ఫలితాలు చక్కగా రానే వస్తాయి. బాగా చదువుతూ ఉంటే నీకెందుకు రాదు, ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. నాకు వస్తుందా రాదా, వస్తుందా రాదా అక్కలు ఎందుకు రాదు, నువ్వు చదవడం మీద ధ్యాస పెట్టాలి. సో ఇది. అలాగే
ఇంకొక శ్లోకం చూడండి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ వచ్చతే. యోగ స్థితిలో ఉంటూనే నువ్వు కర్మలు చేయాలి, అంటే నువ్వు ధ్యాన స్థితిలో ఉంటూనే నువ్వు కర్మలు చేయాలి. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ, అది సిద్ధించినా సిద్ధించకపోయినా నువ్వేదో చేసావు, అది నీకు సిద్ధించలేదు, జరగలేదు, విజయం పొందలేకపోయావు, ఓకే. సమో భూత్వ, సమత్వంగా తీసుకుంటూ అలా సమత్వంగా ఉండడమే యోగం అనబడుతుంది. సమత్వం అంటే అన్నిటినీ సరిసమానంగా చూడటం. సమత్వమే అత్యంత గొప్పదైనది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం చూడండి. సమత్వమే నిజమైన యోగం. సమత్వం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించక, అది అనుకూలమైన ప్రతికూలమైన అతిగా ప్రతిస్పందించకూడదు. అన్ని పరిస్థితుల్లోనూ ద్వంద్వాలలోనూ సమస్థితిలో ఉండడమే యోగం. నీ పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా ఉన్నా, ఒకవేళ బాగా అనుకూలంగా కలిసి వచ్చినా ఉబ్బి తెబ్బైపోకుండా సమస్థితిలో ఉండు, చిరునవ్వుతో ముందుకు సాగిపోతూ ఉండు. దానినే యోగం అనిపించుకుంటుంది. అదే సమత్వంలో ఉండడం అంటే, యోగ స్థితిలో ఉండడం అంటే. ఒక యోగ స్థితిలో ఉండడం అంటే ఏంటంటే, వాడు పత్రి సార్ ఒక చైనా రైతు కథ చెప్పేవాడు అనమాట. గుర్రాలు, ఆ గుర్రాలు వాడు పోయినా వచ్చినా ఎప్పుడు ఒకలాగే ఉండేవాడు. ఏమో వస్తే వచ్చినాయి అనేవాడు, పోతే ఏమో పోతే పోయింది అనేవాడు. వచ్చినా ఆనందం లేదు, పోయినా బాధ లేదు, ఎప్పుడు సమత్వంగా ఉండేవాడు. అది యోగ స్థితి. మనం కూడా ఆ స్థితిని ప్రాక్టీస్ చేయాలి. కర్మలను చేస్తూ ఉన్న వాటి పట్ల ఆసక్తి రహితుడిగా ఉండాలి. ఫలితాలను అవి పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించినా సమభావంతోనే గ్రహించాలి. ఈ జీవితంలోని సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతరం సాధన వల్ల అలవడుతుంది. అప్పుడు అనుక్షణం యోగ స్థితిలోనే ఉంటూ ఉంటాం. ఇలా యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేస్తుంటే సహజంగానే వాటి యొక్క సిద్ధు అసిద్ధుల పట్ల ఆనందించం, విచారించం. కనుకనే ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టు యోగ స్థితిలోనే కర్తవ్య కర్మను ఆచరించమని శ్రీకృష్ణ వారి ఉద్బోధ. ఇదండి కృష్ణుడి యొక్క బోధన. ఏంటంటే, బాబు, జీవితం అన్నాక అటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఒక యోగ స్థితి అంటే ఏంటంటే, సరైన యోగ స్థితి ఎలా ఉండాలి, సరైన జీవిత విధానం ఎలా ఉండాలంటే, ఆ పరిస్థితి వచ్చినా ఈ పరిస్థితి వచ్చినా సమత్వంగా ఉండడం అలవాటు చేసుకో. దానినే యోగం అంటారు. అలా ఉన్నవాడే యోగి అంటారు. అలా లేకపోతే వారిని యోగి అనరు అని చెప్పి ఆ కృష్ణుడు భగవద్గీతలో మనం మనం పెంపొందించుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే సమస్థితిలో ఉండడం. బాగా పొంగిపోయే పరిస్థితి వచ్చింది, దానికోసం పార్టీలు ఇచ్చేసి, నీకు పార్టీ ఎందుకు ఇస్తున్నా, నేను ఆనందంగా ఉన్నాను, పార్టీలు ఇచ్చేసి పొంగిపోయినప్పుడు పరామర్శలకు వచ్చేసి ధ్యానంగా ఎడుతూ కూర్చోవడం కాకుండా ఏదైనా ఒకటే మనకి. ఏముంది, ఒకసారి పత్రి సార్ చెప్పారు. పత్రి సారు రెండో అమ్మాయి పుట్టినప్పుడు అండి, ఫస్ట్ అమ్మాయికి ఆయనకి ఇంకా ఆత్మజ్ఞానంలోకి రాలేదు సార్. రెండో అమ్మాయి పుట్టేసరికి ఆయన పత్రి సార్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఒక టేబుల్ మీద కూర్చొని యూ ఫెర్ అవర్ బుక్, మరణం లేని మీరు అనే బుక్ ఇంగ్లీష్ వెర్షన్ చదువుతున్నారంట ఆయన. వాళ్ళ అన్నయ్య ఏంటండి అప్పుడు హాంకాంగ్ నుంచి అక్కడి నుంచి వచ్చి, అరే కంగ్రాచులేషన్స్ రా, నీకు అమ్మాయి పుట్టిందిరా అన్నారంట వాళ్ళ అన్నయ్య పత్రి సార్ వాళ్ళ. వెంటనే పత్రి సారు ఇంకా ఆలోచన కూడా చేయకుండా పుస్తకం పట్టుకొని, అందులో నా గొప్పతనం ఏముంది, కుక్కలు కంటాయి పిల్లులు కంటాయి, అలాగే మేము కన్నాం, అది దానికి అందులో నా గొప్పతనం ఏముంది, నేనేమైనా సాధిస్తే కంగ్రాచులేషన్ చెప్పాలి కానీ ఏదో పిల్ల పుట్టిందని కంగ్రాచులేషన్ చెప్తున్నావు, అందులో ఏం గొప్పతనం ఉంది అన్నాడు. వెంటనే వాళ్ళ అన్నయ్యకి విపరీతమైన కోపం వచ్చేసి, ఇంకా ఆయన కొట్టలేడు కదా పెద్ద ఆయన, వెంటనే ఆయన చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని పర్ర 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 చిప్పేసి హాస్పిటల్ అంతా విసిరేసి అనుకొని వెళ్ళిపోయాడు. వెంటనే పత్రి సార్ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆ పుస్తకం అంతా ఏరుకొని పేజీలు అన్నీ పెట్టుకొని మళ్ళీ చదువుకున్నాడు. అంటే కూతురు పుట్టింది పిల్ల పుట్టిందని పొంగిపోవడం కానీ, అన్నయ్య తిట్టాడని కుంగిపోవడం కానీ ఏమీ లేదు. అది సమత్వము. సమత్వం యోగ వచ్చతే. ఏ పరిస్థితికైనా సమత్వంగా ఉండాలి. అంతేగాని నీ కొడుకు పుట్టాడు, ఓకే అంత ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి వాడి మీద ₹1,00,000 ఖర్చు పెట్టి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, పెళ్లి రోజు, అన్ని రోజులే, అన్ని దినాలు, ఏం దొరికితే అది. ఎందుకు అంత ప్రత్యేకంగా మనం వాటిని జరుపుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సంతోషమే, అలాగని జరుపుకోకుండా ఉండనవకూడదు. కానీ
జరుపుకో, కానీ అందులో కొట్టుకుపోకు. అదే అదే ఆనందం అన్నట్టు కొట్టుకుపోవద్దు నువ్వు. సరే, ఇది ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే సమత్వంలో ఉండడం నేర్చుకో. తర్వాత ఇంకోటి చూడండి. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణ శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణ. నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవితం సజావుగా జరగడానికి చేయవలసిన కర్మలు ఉంటాయి. వీటినే నియమిత కర్మలు, విహిత కర్మలు, కర్తవ్య కర్మలు అని అంటారు. ఒక స్త్రీగా జన్మ తీసుకుంటే పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని కనటము, వాళ్ళని పోషించటం, వాళ్ళకి పాలన ఇవ్వటం, వాళ్ళనేమో పెద్ద చేయటం అనేది ఆమె కర్తవ్యం. అది విహిత కర్మ. నేను చదువుకున్నాను, ఇప్పుడు టీచర్ని అయ్యాను, నేనేం చేయాలి? ఉద్యోగం చేస్తూ పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ, ఇది నా నా విహిత కర్మ, కర్తవ్య కర్మ. నీ కర్తవ్య కర్మలను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. నీ కర్తవ్య కర్మలను ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి. అవి ఆచరించడం వాళ్ళ స్వధర్మం అవుతుంది. స్వధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కర్మలను చెయ్యకపోవడం అకర్మ అవుతుంది. కర్మలను త్యజించడం కంటే కర్మలను చెయ్యడమే మేలు. తక్కువ కర్మలు, చాలా మంది ఏమి చేయకుండా ఉంటే నీకు అనుభవం ఏమీ రాదు. తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం అన్నది ఉత్తమం. అది చెడ్డో మంచో ఏదో ముందు ఏదో కర్మ చేస్తే దాని అనుభవం వస్తుంది మనకి. ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అన్నది ఉత్తమోత్తమం. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేది ఎలా? జీవనయాత్ర సాగేది ఎలా? కర్మాచరణ మానిస్తే బద్ధకం, సోమరితనం అలవాటై ఆరోగ్యము, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. నిజానికి కర్మలు చేయకపోతే భౌతిక కాయం కూడా నిలవదు. కనుక కర్మలు చేయటంలో సోమరితనం ఎప్పుడూ తగదు. ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలే చెయ్యాలి. శాస్త్ర సమ్మతమైన కర్మలే చెయ్యాలి. ఆ కర్మలు సత్కర్మలు, నిష్కామ కర్మలు అయితే ఇంకా మంచిది. కాబట్టి ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకోవాలి. అదే సత్కర్మలు అనుకో, ఇంకా ఇంకా మేలు కదా. సత్కర్మలు అంటే ఇప్పుడు మేడం గారు క్లాసులు పెట్టి గంట సేపు 2 గంటల సేపు కూర్చున్నారు ఆవిడ, పనులన్నీ మానుకొని. ఇదే కర్మ, సత్కర్మ. నేను ఇప్పుడు ఏదో క్లాసు వింటున్నాను, ఇది సత్కర్మ. చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు ఈ భగవద్గీత జ్ఞానం అంతా వింటున్నారు, గురువు గారు చెప్పిన వివరణ అంతా వింటున్నారు. అదేంటి? సత్కర్మ. ఇది కర్మ. వినడం కూడా కర్మే కదా. చెప్పడం కర్మే, వినడం కర్మే, అందరికి చూపించడం కూడా కర్మే. ప్రతిదీ కర్మే. ఇది సత్కర్మ. అన్ని కర్మల్లో కల్లా ఉన్నతమైన కర్మ సత్కర్మ. కాబట్టి ఏ కర్మ చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఏదో ఒక కర్మ చెయ్యి. అందులోని ఈ సమయాన్ని సత్కర్మలో గనక నువ్వు పెడితే అది ఉన్నతమైనది అని చెప్పడం. ఓకేనండి. నెక్స్ట్ అంటే చాలా చెప్పారు, ఎన్నో శ్లోకాలు. కానీ నేనేంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు అవగాహనకు వచ్చినవన్నీ కూడా చెప్పదలుచుకున్నాను అనమాట. ఇది ఒక శ్లోకం అండి. ఇది చాలా మందికి తెలియని శ్లోకం. చూడండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ. ఇది చూడండి. సహయజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి ఆనే. చూడండి. అనేన ప్రసవిశ్వధ్వ మేషవో తిష్ట కామధుక్ అని ఒక శ్లోకం ఉందండి. 3వ అధ్యాయంలో 10వ శ్లోకము. ఇది గట్టిగా నోరు తిరగని శ్లోకం, కానీ దీని అర్థం చెప్తాను చూడండి. కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పాడంట. సృష్టించి, కల్పం అంటే సృష్టి ఆరంభంలో ఈ సృష్టికర్త ఏం చేశాడు? యజ్ఞ సహితంగా వాళ్ళని సృష్టించి, ఈ సృష్టిని ఏ విధంగా సృష్టించాడు? ఈ లోకాన్ని, ఈ ప్రజలను, ఈ జీవులను దేని పర్పస్ లో సృష్టించాడు? యజ్ఞపరంగా ఒక యజ్ఞంలా సృష్టించంట. ఏం చెప్పాడంట? వాళ్ళతో మీరు కూడా యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పాడంట. దీని అర్థం చూడండి. ప్రతి అంశాత్మ ఒకనొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది. ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్త్యానుసారం అంశాత్మను సృష్టిస్తూ ఉంటుంది. మహాశక్తివంతమైన పూర్ణాత్మలు జీవాత్మలను వర్షములా కురిపిస్తూ ఉండవచ్చు. శక్తి మేరకు కంటారు. ఇప్పుడు ఎలాగైతే కొంతమంది ఒక పిల్లతోనే బాబోయ్ నాకు చాలంటారు, కొంతమంది 2 గంటలు, కొంతమంది 5 గంటలు, ఏముండదు.
కొంతమంది పూర్వకాలం 10 మందిని కూడా కనేవాళ్ళం. అంటే వాళ్ళకి అంత శక్తి ఉంది వాళ్ళకి. ఈ శక్తి లేనివాడు ఒకరిని కూడా కనడానికి నా వల్ల కాదండి అది. అంటే శక్తిహీనులు అనమాట. అలాగే ఈ పూర్ణాత్మల్లో కూడా మహాశక్తివంతమైన పూర్ణాత్మలైతే అంశాత్మల్ని ఒక వర్షంలా కురిపిస్తూ ఉంటారు. చూడండి, అంశాత్మ ప్రజ అనబడుతుంది. ప్రజ అంటే అంశాత్మ. పూర్ణాత్మ ప్రజాపతి అనబడుతుంది. సృష్టిలో కోటాను కోట్ల ప్రజాపతులు ఉన్నారు, అంటే పూర్ణాత్మలు ఉన్నారు. ప్రతి ప్రజాపతి కూడా, ప్రజాపతి అంటే పూర్ణాత్మ, ఒకానొక బ్రహ్మ అంటే ఒకానొక సహ సృష్టికర్త. ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడంట. లోక కళ్యాణం కోసమే సృష్టి జరిగేది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక పూర్ణాత్మ ఎందుకు అంశాత్మను సృష్టిస్తాడు? ప్రతి సృష్టి కోసము ఆ అంశాత్మలన్నీ ఉన్నతంగా ఇంకొన్ని యజ్ఞ కార్యక్రమాలు చేయటం కోసమే సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి అంశాత్మ పుట్టుక కూడా కర్మలోంచి జరగదు, ఒక యజ్ఞంలోంచి జరుగుతుంది. జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం ఏంటంటే, పైనుంచి మనం పంపే ముందు ఏం చెప్తారంటే, మీరు కూడా మాలాగే యజ్ఞాలు చేసి అభివృద్ధిని పొందండి, కర్మలను చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు. యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి, కర్మాచరణ ద్వారా కాదు. అంటే ఏవైనా భోగాలు, ఏవైనా లాభాలు పొందేది కర్మచారణ కాదు, యజ్ఞాచరణ. యజ్ఞాచరణ అంటే ఏదైనా మిగతా ఆత్మలకు మేలు కలిగే పనులు చెయ్యడమే యజ్ఞాచరణ. ఇదిగోండి, ఇది ఒక ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఇది చెప్తాను చూడండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావిత తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తే స్తేవ ఏవసహ. చూడండి, అంటే యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులు ఇవ్వకుండా తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. యజ్ఞాల ద్వారా దేవతలు అంటే మాస్టర్లు సంతుష్టులు అవుతారు. యజ్ఞం అంటే ఏంటంటే ఇతరులకు మేలు చేసినప్పుడు మీకు వచ్చే ఫలితం అనమాట. యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలు పంచిపెడతారు. పైలోకం వారిని ప్రసాదం ఇవ్వండి, నాకు కల్పించండి, నాకు ఇవ్వండి అని ఎవరిని నువ్వు అడుక్కోవాల్సిన అవసరమే లేదు. నిజానికి స్వంతానికి కావలసిన దానికన్నా ఎక్కువే పెడతారు. అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మనమే పూర్తిగా స్వాహా చేయకూడదు. అలా చేస్తేనంట నువ్వు ఆ హాస్టల్ మాస్టర్స్ దగ్గర, ఆ దేవతల దగ్గర దొంగ అని అనిపించుకుంటావు అంటున్నావు. పాపం వాళ్ళు ఇస్తే నువ్వేం చేసావు? మొత్తం నువ్వే మింగేసావు. కనుక ఏం చేయాలంట? ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడు అందరిది. నీ దగ్గర ఏది ఉందో అది నీది ఒక్కడిదే కాదు, అది అందరిది. అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రము. నీకు ఇవ్వబడిందంటే అది నీ కోసం కాదు, నీ ద్వారా అందరికి పంచిపెట్టడం కోసం ఇవ్వబడింది. ఆ ఒక్క మామిడి చెట్టుకి అన్ని మామిడి పళ్ళు ఎందుకు ఇచ్చాడు సృష్టికర్త అంటే, ఆ మామిడి చెట్టు ద్వారా అందరూ తింటారు, అందరూ ఆనందిస్తారు. అది చక్కగా యజ్ఞంలో ఉంది ఆ మామిడి చెట్టు. నీకు ఇచ్చిందంతా దాచుకుంటూనే ఉంటావు, ఎవ్వడికి ఇంత కూడా పెట్టడానికి ఇష్టపడవు. ఎక్కడ ఉంది యజ్ఞం నీ దగ్గర? ఆ మామిడి చెట్టు తన జీవితం అంతా యజ్ఞంలోనే గడుపుతుంది. ఆవు ఉంది, తన బిడ్డకి ఇన్ని పాలిచ్చి నీకేమో తన యజమానికి ఇంత గిన్నెడు పాలిస్తుంది, బకెట్ పాలిస్తుంది. అంటే ఏంటి? అది యజ్ఞం. అంటే ఆ పాల ద్వారా ఆ తండ్రి, ఆ భార్య, పిల్లలు అందరూ తాగి ఆనందిస్తారు, జీవిస్తారు. అంటే ఏంటి? ఆ ఆవు గొప్ప యజ్ఞంలో ఉంది. ఏం చేస్తుంది? దాని దగ్గర ఉన్నది అందరికీ పంచుతుంది అనమాట. అందుకని గోమాత అన్నారు. మాత అంటే తల్లి. ఒక తల్లి బిడ్డకి పాలు ఇచ్చినట్టు ఆ ఆవు అందరికీ తన జీవితకాలం అంతా పాలిచ్చి అందరినీ పోషిస్తుంది కాబట్టి గోమాత అన్నారు. కాబట్టి అది అంత యజ్ఞమే. నువ్వు కూడా నీకు ఏదైతే ఇవ్వబడిందో దాన్ని నువ్వు అక్కడవే దాచుకోకుండా అందరికీ పంచిపెట్టు. ఇది గొప్ప యజ్ఞ సూత్రము. మనకన్నా హీన స్థితిలో ఉన్న వారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే పైలోకాల్లో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకు కావలసినవి మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు. అది సంగతి. నీకంటే లో లెవెల్లో ఉన్న వాళ్ళకి నీ దగ్గర ఉన్నవి ఇస్తూ ఉంటే, నీకు కావలసిన నీ పై ఉన్న మాస్టర్లు ఇంకొకరి ద్వారా నీకు వస్తూ ఉంటాయి. ఇవి నా దగ్గర ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను చెప్పలేను, కానీ నేను ఏవైనా ఉన్నావు కూడా నేను ఏం చేస్తానంటే ఎవరికి ఇద్దామని చూస్తాను. అది నాకు అవసరమా అవసరం లేదని కాదు, మన దగ్గర ఎక్సెస్ గా ఉంటే
అవసరం లేకుండా ఉంటే, ఎక్కువ ఉంటే ఇచ్చేయాలంతే పక్క వాళ్ళకి. ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు కావాల్సినవి ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వస్తూనే ఉన్నాయి. నేను ఇది చాలా అనుభవం పొందాను. నా దగ్గర ఉన్నవి నేను ఇచ్చేస్తూ ఉంటాను. ఇస్తూ ఉంటే నాకు కావాల్సినవి విచిత్రంగా నేనేమి కొనకుండానే నాకు ఇస్తూ ఉంటారు ఎవరో ఒకరు. అప్పుడు అనుకుంటాను, ఓహో! ఇదా సంగతి. సృష్టిలో ఎంత గొప్ప సత్యాలు ఉన్నాయో, ఆ సత్యాల అనుభూతి పొందడం అనేది మన ఆధ్యాత్మికతలోనే తెలుస్తుంది. ఎ అదే సృష్టి సూత్రం అంటారు కదా! పంచబడింది పెంచబడుతుంది, దాచుకోబడింది దోచుకోబడుతుంది. నువ్వు పంచుతూ ఉంటే నీకు పెంచబడుతుంది. నువ్వు దాచుకుంటే అది దోచుకోబడుతుంది. ఎవడో ఒకడు దొబ్బేస్తాడు దాన్ని. ఎవడో కాకపోయినా అల్లుడైనా దొబ్బేస్తాడు కదా! ఆళ్ళందరూ కనబడిన దొంగలు, ఈడు కనిపించే దొంగ. ఈడికైనా ఇచ్చేయాల్సిందే నువ్వు అల్లుడికైనా. ఎక్కడుంటుంది నీ దగ్గర? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన శ్లోకం ఏంటంటే, నీ నీ పుణ్యం వల్ల వచ్చిన ఫలితాన్ని నువ్వు అందరికీ పంచుతూ ఉంటేనే నీ పై వాళ్ళు నీకు నిరంతరంగా ఇస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వు దొంగ అనిపించుకుంటావు. ఎదవ ఇచ్చిందంతా వీడే తినేసాడు ఎవడికి ఇవ్వకుండా అని చెప్పి వీడి దొంగ రాయాలా అంటారు. సరే, ఇది మొన్న ఒకసారి చెప్పాను. ఈ శ్లోకం అన్నాత్ భవంతి భూతానని. ఇది ఒక శ్లోకం చూడండి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయ అగాయురింద్రియారామో మోగం పార్థ సహ జీవతి. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. సృష్టి చక్రానికి అనుగుణంగా జీవించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం సృష్టికి అనుకూలంగా జీవించాలి. మన కొంతమంది అంటారు కదా, నేను విశ్వానికి సరెండర్ అయిపోయాను, ఆ విశ్వం ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాను. కరెక్ట్. మనము సృష్టికి సరెండర్ అయిపోవాలి. మన విశ్వంలోంచి వచ్చాం కదా, ఆ విశ్వానికి సరెండర్ అయిపోయి నువ్వు ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్ళాను. అర్థమైందా? ఈ సృష్టి చక్రానికి అనుగుణంగా జీవించాలి మనం. ఈ సృష్టి చక్రం ఎలా జరుగుతుందో, ఎలా నడపబడుతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవించాలి. చూడండి, దీనికోసం పత్రిసారి చెప్పాడు. ధ్యాన వివరణ ఏం చెప్పారంటే 4 క్షేత్రాలు ఉన్నాయి. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణశక్తి క్షేత్రం, 3 భావనా క్షేత్రం, 4 ఆత్మ క్షేత్రం. 4 క్షేత్రాలు ఉన్నాయి మనిషికి. భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం, భావనా క్షేత్రానికి మూలం ఆత్మ క్షేత్రం. ఒకదానికొకటి లింక్ అయ్యింది. భౌతిక క్షేత్రము అది దేని మీద ఆధారపడి ఉంది? ప్రాణశక్తి క్షేత్రము. ప్రాణశక్తి క్షేత్రం దేని మీద ఆధారపడి ఉంది? భావనా క్షేత్రం, కోశం అంటాం. ఈ భావనా క్షేత్రం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆత్మ క్షేత్రం మీద ఉంటుంది. ఈ 4 క్షేత్రాల్లో మౌలికమైన క్షేత్రం ఏంటంటే ఆత్మక్షేత్రం. ఆత్మక్షేత్రం నుంచే భావన క్షేత్రం వస్తుంది. భావన క్షేత్రం నుంచే ప్రాణశక్తి క్షేత్రం పుడుతుంది. ప్రాణశక్తి క్షేత్రం నుంచే ఇదిగో ఈ భౌతిక క్షేత్రం పుడుతుంది. కాబట్టి సృష్టి చక్రం యొక్క ఈ మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు. పుణ్యచరితులే అద్దపు జీవితాన్ని గడుపుతారు. ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వశులవుతున్నారు. ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతున్నారు. పాప చరితులై వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నారు. ఓకే, ఇది ఇంతవరకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలైతే. ఇంకోటి చూడండి, మనం ఈ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏమంటామంటే మాస్టర్స్ అంటారు. మాస్టర్స్ అంటే యోగ మార్గంలో ఉన్న అన్నీ తెలిసిన వాడు, జ్ఞాని. వీడిని ఆధ్యాత్మిక భాషలో భగవద్గీత పరంగా ఏమంటారంటే శ్రేష్ఠుడు అంటారు. శ్రేష్ఠుడు అంటే శ్రేష్టమైన వాడు. ఆత్మలో ఉన్న దుమ్ము ధూళి అంతా దులుపుకొని శ్రేష్టంగా తయారయ్యారు. ఇలాంటి శ్రేష్ఠులైన వారు ఎలా ఉండాలో చెప్పాడు ఈ శ్లోకంలో. ఏమని? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం పురితే లోకస్తదన వర్తతే. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానిని ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానిని సమస్త లోకం అనుసరిస్తుంది. దానికి పత్రిసారు చక్కగా ఒక మంచి వివరణ ఇచ్చారు. ఏమనంటే, ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు అనుత్తములు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు. ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. మానవుడు జనరల్ గా అనుసరించేవాడే. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, టీచర్ని ఫాలో అవుతారు. టీచర్ని
పిల్లలు తల్లిదండ్రుల్ని ఫాలో అవుతారు. అలాగే మానవులంతా కూడా అనుకరణశీలులే. పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరైనది అయి ఉంటుందని దాన్ని ఆచరణకు స్వీకరిస్తూ ఉంటారు. జంతువులను పెంచుకున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలు ఎత్తుతాయి. ఇది కూడా చూడండి. ఇప్పుడు ఈ జంతువులు ఏం చేస్తాయంటే మానవ జన్మల్లో మానవులతో పాటు జీవించి మానవులను అనుకరిస్తూ అలా 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 అవి కూడా మానవులుగా మారిపోతాయి పరిణామ క్రమంలో. అంటే అలా అనుకరణ ద్వారా అవి కూడా అలా మారిపోతాయి. చూడండి ఎలా ఒక జంతువు మానవుడిని చూసి చూసి వాడిని అనుకరిస్తూ అనుకరిస్తూ అది కూడా తర్వాత జన్మలో మానవుడిగా మారిపోతుంది. అలాగే ఉత్తముడైన వాడిని చూస్తూ 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 ఉత్తముడు కానివాడు కూడా ఉత్తముడుగా మారిపోతూ ఉంటాడు. మనం గొప్ప వాళ్ళం అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయము. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గొప్ప ఇంపార్టెంట్ సూత్రం అండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూసి అందరూ నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది కూడా అదే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది అందరికీ తెలిసిన శ్లోకం. చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం మాత్రం భయంకరమైనది. పరధర్మం అంటే ఇతరుల ధర్మం నీకు ధర్మం కాదు. నీ ఆత్మస్థితిలో ఏది కరెక్టో అదే నీ స్వధర్మము. స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో ఉన్నారో ఆ ఆత్మ స్థాయికి తగ్గ ధర్మం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. స్వధర్మం అని స్వధర్మం అన్నదానికి డెఫినేషన్ ఏంటి అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశలో ఉన్నారో ఆ ఆత్మకి స్థాయి తగ్గ ధర్మం. తమో గుణ స్థితిలో ఉన్నవాడు తమో గుణం అనేది వాడి ధర్మం. రజోగుణ స్థితిలో ఉంటే రజోగుణమే వాడి ధర్మం. సాత్విక గుణ స్థితిలో ఉన్నప్పుడు సాత్వికమే వాడి ధర్మం. నిర్గుణ స్థితిలో ఉన్నప్పుడు అదే వాడి ధర్మం. కాబట్టి ఎవడు ఏ ఆత్మస్థితిలో ఉంటే వాడికి అదే ధర్మం అవుతుంది. పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు అన్నమాట. నేను ఏ లెవెల్లో ఉన్నాను అనుకుందాం, ఇంకొకడు ఎమ్మ లెవెల్లో ఉన్నాడు అనుకోండి. నేను వాడిని చూసి వాడు చాలా శ్రేష్ఠుడు, వాడిని అందరూ ఇష్టపడుతున్నారని చెప్పి వాడిలాగా నేను ప్రవర్తించితే అసలు ఎలా ఉంటుందంటే చెప్పారు ఆయన. ఇగో ఏమవుతుందంట, మనలో సహజ సిద్ధంగా ఉన్న అభిరుచి వాసనను అనుసరించి ఒకనొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది. సహజంగానే ప్రతి ఒక్కడికి నేచురాలిటీ, అది నా నేచర్ అండి నేనేం చేయను అంట. దొంగతనం చేసేవాడు అది వాడికి కనిపిస్తే ఏదో ఒకటి కొట్టేయాలనిపిస్తుంది, వాడి అది నేచర్, అది వాడిది. కొంతమందికి వాడి దగ్గర ఉన్నదంతా ఇచ్చేయడం అలవాటు, వాడి నేచర్ అది. కొంతమందికి మోసం చేయడం అలవాటు, వాడి నేచర్ అది. కొంతమందికి ఎప్పుడు అందరికీ సేవ చేస్తూ ఉండడం వాడి నేచర్ అది. కొంతమందికి ఏంటి, వాడికి తెలిసిందంతా చెప్పేయటం వాడి నేచర్ అది. కొంతమందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి ఖాళీ లేకుండా ఏదో పని చేస్తూనే ఉంటాడు, అవసరమైందో అవసరం లేదు, వాడి నేచర్ అది. మౌనంగా ఉంటాడు, కొంతమందికి మాట్లాడటం ఇష్టం ఉండదు, అస్సలు మాట్లాడాలంటే చిరాకు వాడికి, చాలా మౌనంగా, వాడి నేచర్ అది. కొంతమంది ఏమంటారంటే ఊరికే చెప్తూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు, వాడి నేచర్ అది. ఎవడి నేచర్ వాడిది. ఆ నేచర్ అనే ఆ నేచర్ నే మనం ఏమంటామంటే ఈ ఆధ్యాత్మిక భాషలో స్వధర్మము. చూడండి, ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది, అదే స్వధర్మం అవుతుంది. ఇతరులకు నిర్దేశించబడనవి, చూడండి బడినవి, మరి మనకు నిర్దేశించబడనిది. ఇతరులకు నిర్దేశించబడినది మనకు నిర్దేశించబడనిది అయినదే పరధర్మం. మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం, ఇతరుల స్వధర్మాన్ని ఆచరించటం పరధర్మ పాలన అవుతుంది. పత్రి సార్ అనేవారు, రే నేను చేశానని మీరు చేయకండి, నేను చేసినట్టు చేస్తే వస్తారు మీరు. నేను చెప్పింది చెయ్యాలి తప్ప నేను చేసింది చేయకూడదు. పత్రి సార్ అనేవారు. నేను చేస్తున్నాను కదా, నేను 50 మిరపకాయ బజ్జీలు తినగలను ఒకేసారి, మీరు తిన్నారని చేస్తారు మీరు. నేను ఏదైనా చేయగలను, నాకు నా ధర్మం వేరు, నా నేచర్ వేరు. కాబట్టి చూడండి, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు. పులి జీవితంలో నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది.
నక్క దశలో ఉన్నప్పుడు నక్కలానే జీవించాలి. స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించడానికి ప్రయత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు. కాబట్టి నక్క నక్కలాగే ఉండాలి, అంతేగాని పులిలాగా అవ్వాలని చూస్తే అది ఇంకా నక్క ఎన్నో నక్క జన్మలు తప్పవదని. స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ఒక్క నక్క జన్మతోనే సరిపోతుంది. తన స్వధర్మంలో జీవిస్తే ఆ ఒక జన్మతో అయిపోతుంది. లేదంటే ఇంకొకరిలా జీవించాలనుకుంటే వీడు మళ్ళీ ఇందులోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇంకొకరిలా ప్రవర్తించను. నా 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 నేచర్ నాది, నా నేచర్ మీరు చేస్తున్నారని నేను చేయను. నాకు అది ఇష్టం లేదు. నా నేచర్ నా నేచర్ అది కాదు. కొంతమంది ఏమంటారంటే చెయ్యి 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 అంటారు, వాడికి చేయడం ఇష్టం లేదు, నువ్వేం చేస్తావు? కాబట్టి ఎవరి నేచర్ లో వాళ్ళని ఉండనిద్దాం. ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుంది. ఒక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసినా కుక్క ఊరుకోవడంతో గాడిద కుక్క పని తాను చెయ్యబోయి వాంటర్ పెట్టి యజమానితో చావు దెబ్బలు తిన్నది. మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు. కానీ ముందే దానికోసం ప్రోకలాడడం ఎలా ఉంటుందంటే రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం వంటిది. కింద పడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. గురువు చేసినట్లు చెయ్యొద్దు, గురువు చెప్పినట్లు చెయ్యాలి. విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం, దాన్ని సరిగ్గా ఆచరించడం ధర్మం. జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది, ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం. ధర్మమే శాశ్వతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలకూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు, అది విశిష్ట గుణ రహితమైనప్పటికీ కూడా అల్పగుణి అయినప్పటికీ దానిని అనుసరించాలి. జయ విజయులు తమ అల్పగుణాన్ని బహిరహితులై సంకోచరహితులై ఆశ్రయించి 3 జన్మల్లోనే కడతేరినట్లు పురాణ గాథ ఉన్నది కదా. ఉండవలసింది మరి బహిరహితం, సంకోచరహితం, సదా సర్వత్రా ఆశ్రయమే శరణ్యము. స్వధర్మ పాలనలో మరణం సంభవించినా మేలే. కాబట్టి ఎవరో చేస్తున్నారని మీరు అలా చేయడానికి ప్రయత్నించొద్దు. నీ స్వధర్మం నీది. రావడో తిరుగుతున్నాడో నువ్వు తిరగలేవు కదా, నీకు అంత టైం లేదు, నీ ధర్మాలు వేరే ఉన్నాయి. ఇవి మనం నేర్చుకున్న కొన్ని శ్లోకాలు. ఇంకొకటి ఇది ఒక శ్లోకం చెప్పి ఈరోజు భగవద్గీత జ్ఞానాన్ని క్లోజ్ చేద్దాం. ఇది మీకు తెలిసిందే. చూడండి, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అర్జున, అవి నాకు తెలుసు నీకు తెలియదు. దానికి వివరించారు పత్రిసారి. ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే ఉన్నది జన్మ పరంపర. అంటే ప్రతి కోణంలోంచి కూడా జన్మ తీసుకొని చూస్తాం మనం. ప్రతి కోణాన్ని టచ్ చేస్తాం ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క కోణంలో. చూడండి, జీవితానికి ఎన్ని కోణాలు, జన్మ పరంపరలో అన్ని జన్మలు తప్పవు కదా. అన్ని కోణాలను దర్శిస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు. మొట్టమొదటి శైశవాత్మ, ఇన్ఫాంట్ సోల్ గా మానవ శరీరంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత బాలాత్మ, బేబీ సోల్ గా కొన్ని జన్మలు గడుస్తాయి. బాలాత్మ నుండి యవ్వనాత్మ, యంగ్ సోల్ గా కొన్ని జన్మలు. దాని నుండి ఇంకొన్ని జన్మల్లో పరిణితి చెందిన ప్రౌఢాత్మ, మెచ్యూర్ సోల్ గా, ఆ తర్వాత వృద్ధాత్మ, ఓల్డ్ సోల్ గా ఇంకొన్ని జన్మలు. విముక్తాత్మ అంటే ట్రాన్సెండెంటల్ సోల్ గా మరికొన్ని జన్మల తర్వాత చివరిగా పూర్ణాత్మగా, ఇన్ఫినిట్ సోల్ గా మారి ఇంకా జన్మలు లేకుండా చేసుకొని ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది. ఇందాక నేను స్టార్టింగ్ లోనే చెప్పాను అనమాట. మన మన యొక్క సిలబస్ కంప్లీట్ చేయడం కోసము మనం ఎన్నో ఇదిగో బహునిమే వ్యతీత అని అనేక జన్మలు ఎత్తినప్పుడు ఇన్ఫాంట్ సోల్ గా శైశవాత్మ స్థితిలో, బాలాత్మ స్థితిలో, యవ్వనాత్మ స్థితిలో కొన్ని జన్మలు, నెక్స్ట్ ప్రౌఢాత్మ స్థితిలో కొన్ని జన్మలు, వృద్ధాత్మ స్థితిలో కొన్ని జన్మలు, విముక్తాత్మ స్థితిలో కొన్ని జన్మలు, చివరి స్థితిలో పూర్ణాత్మగా మారినప్పుడు ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది ఆత్మ. అంటే ఇంకా అంతకంటే హైయెస్ట్. హై స్కూల్ అంతా అయిపోయాక హ్యాపీగా వాడు కాలేజీకి ఆనందంగా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. మెచ్యూర్ అయ్యాడు, వాడు ఎదిగాడు. జన్మ పరంపరలోని తుది దశలలో చూడండి, జన్మ పరంపరలోని తుది దశలలో తాను ఎవరో తెలుసుకోవాలని కోరిక మొదలై, ఇందాక మనం ఎక్కడ మొదలెట్టాం అక్కడికి వచ్చాం చివరికి. చూడండి, విచిత్రంగా ఉంది ఈ రోజు నాకు. అక్కడ స్టార్ట్ చేసాము, ఎండింగ్ లో కూడా అదే పాయింట్ తీసుకొచ్చాము. నేను తీసుకురావాలా అనుకోకుండా వచ్చింది ఇక్కడికి.
జన్మ పరంపరలోని తుది దశల్లో తాను ఎవరో తెలుసుకోవాలని కోరిక మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసుగా మారుతాడు. అంటే ఏంటి? ఆత్మజ్ఞానం పొందాలని కొంచెం ఆలోచన కోరిక కలుగుతుంది. జిజ్ఞాసు ఒకానొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు. సదా దేహం వేరు, దేహి వేరు. దేహి అనేక జన్మలు తీసుకుంటుంది. చివరాఖరిగా నేను దేహం కాదు దేహి అని అర్థం అవుతుంది. కనుక ఒక యోగికి, ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలిసుంటాయి. ఇతరుల జన్మలు కూడా తెలిసుంటాయి. యోగి కాని వాడికి ఇవేమీ తెలియవు. కనుకనే అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు. అది కథ. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే భగవద్గీతలో చాలా 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 అంశాలు ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటేనండి, పత్రిసారి వివరణ ఎంతో అద్భుతంగా నాకు చాలా చాలా ఆయన ఏం చెప్పారు చెప్పడంలోనే మొదట్లో చెప్పాడు. ఇందులో నేను మన ఆత్మ యొక్క ఉన్నతి కోసము ఇది ఆత్మ యొక్క జ్ఞానపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రోడీకరించి తీసుకొని వాటికి వివరణ ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం ఎసెన్స్ ఎవడికి అర్థం చేసుకోలేని, ఎవడూ చెప్పలేనంత ఎసెన్స్ ప్రతిసారి భగవద్గీతలో మనకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం అండి ఇది. ఇప్పుడు దాకా నేను కొన్నే చెప్పాను, సగం కూడా చెప్పలేదు. నేను కొన్ని చెప్పాను మరి ఉన్న టైం ప్రకారం. తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంకొన్ని శ్లోకాలు మనం చదువుకుందాం. మీరు చదివితే మేము వింటాం, ఎందుకంటే మేమే చదువుకుంటాం అనుకుంటే ఇదిగోండి ఈ బుక్ కొనుక్కోండి. శ్రీమత్ ఇదిగోండి, జస్ట్ ఇది 400 రూపీస్ ఇది బుక్. ఇది ఒకప్పుడు 700 ఉండేది. 700 పుస్తకాలు కూడా ఉన్నాయి. 700లో ఏమవుతుందంటే మొత్తం లాస్ట్ లో 700 భగవద్గీత శ్లోకాలకి అర్థాలు ఇచ్చారన్నమాట. ఇందులో మాత్రం పత్రిసారి ఏవైతే వివరణ ఇచ్చారో వాటికి మాత్రమే ఉంటుంది. ఇది తప్పకుండా తెప్పించుకోండి. లేదు మీరు ఎవరైనా కావాలంటే నేను పోస్టల్లో మీకు కొరియర్ చేస్తాను, నేనే పంపిస్తాను. నా దగ్గర ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ కూడా. కాబట్టి నేనే మీకు ఈ అమౌంట్ కి నేను కొరియర్ చేస్తాను. మీరు నా నెంబర్ మీరు రాసుకోవాలంటే రాసుకోండి. మేడం గారైనా చెప్తారు. నా నెంబర్కి మీరు మీ అడ్రస్ పెట్టి కొరియర్ అడ్రస్ పెడితే నేను మీ కొరియర్లో మీకు వెంటనే వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ పుస్తకం ఉండాలి. చాలా 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 వాల్యుబుల్ బుక్ అండి మనకి ఈ మార్గంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకెప్పుడైనా వీలైనప్పుడు ఇంకొన్ని శ్లోకాలు మనం చదువుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు భగవద్గీత శ్లోకాల అర్థం మనిషి జన్మ అనేది ఎత్తడము, అందులో కూడా మానవ జన్మ అనేది, అందులో లాస్ట్ జన్మ అనేది ఎప్పుడు వస్తుంది, మనము ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే అందుకుంటామో అది లాస్ట్ జన్మ అని మొదలుపెట్టి అప్పటి నుంచి మొదలుకొని తిరిగి మళ్ళా అదే స్థితికి ఎలా అయితే పరంపరలన్నీ ఎలా వస్తున్నాయో ఆ లాస్ట్ స్థితి వరకు మధ్యలో కర్మ సిద్ధాంతం గురించి అన్ని అక్కడ టచ్ చేసుకుంటూ మంచి విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఉన్నది చదివాను అంతే ఈరోజు. మధ్యలో వివరణ కూడా ఇచ్చుకుంటే వచ్చినారు సార్. ఓకే మేడం. మాస్టర్స్ ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదు సార్తో మనం మాట్లాడాలి. నమస్తే ఆత్మనామాలు మేడం. నమస్తే అండి. నమస్తే సార్. ఇవాళ మీరు చెప్పిన అంటే కొన్ని పాయింట్స్ రాశాను సార్. అంటే మామూలుగా మనం భూలోకంలో మన పని అయిపోయింది, మన సిలబస్ అయిపోయింది, ఆత్మజ్ఞానం తెలుసుకుంటే వచ్చేసినట్లే అని చెప్తారు కదా. కాకపోతే మనం ఏమనుకుంటాం, ఏ జన్మలోనే మనం ప్రయత్నించాలేమో, ఆత్మజ్ఞానం వచ్చేసింది కదా, నేర్చుకుంటున్నాం కదా, మరి 10 సార్లు ధ్యానం చేస్తున్నాం కదా అని. మీరు కొత్త పాయింట్ ఏం చెప్పారంటే, ఓకే ఈ జన్మలో ఆత్మజ్ఞానం నేర్చుకున్నాం, నెక్స్ట్ జన్మలో దాన్ని పూర్తి చేయి, దాని నెక్స్ట్ జన్మలో అమలు చేయదాన్ని అని కొత్తగా చెప్పారు సార్. అంటే అంటే మన దుఃఖరాహిత్యం వస్తే జన్మరాహిత్యం ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పి అంటారు కదా. సో మీరు నెక్స్ట్ జన్మలో సరే ట్రై చేయి, నష్టమైంది ఎక్కువసారి ఇప్పుడే వచ్చేయాలా ఏంటి అన్నట్లు చెప్పారు గమ్మత్తుగా. పాయింట్ బాగుంది సార్. మళ్ళా సంశయాల గురించి చెప్పారు. సంశయాలంటే అసలంటూ మొదలు పెట్టాక సంశయాలు ఉండాల్సిందే. అదంటూ ఆ సంశయం లేకపోతే మన డౌట్స్ క్లారిఫై అయ్యి ఆ తర్వాత డౌట్స్ లేని స్థితికి మనం వస్తాము. అంటే సవికల్ప స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి మనం వస్తూ ఉంటాము. అసలంటే ముందు సవికల్ప స్థితిలోనే అందరం ఉంటాం కాబట్టి అది కూడా ఒక ఇంత అవసరమే అనిపించింది నాకు. మళ్ళీ 10 సార్ ఎగ్జాంపుల్ ఎటువంటి స్థితిలో అయినా సరే సమస్థితిలో ఉండాలి
అని వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు హాస్పిటల్లో అన్న ఎగ్జాంపుల్ చాలా బాగుంది సార్. ఎవరైనా సరే మనం చెప్పుకోవచ్చు చక్కగా. మంచిగా గుర్తు చేశారు. మళ్ళా మన జన్మలు కూడా ఉత్తమమైన జన్మలుగా ఉండడానికి మన జంతు జలాలు కూడా మనలాగే ప్రవర్తిస్తూ ఉంటాయని చెప్పి అన్నారు కదా అండి. దానికి ఎగ్జాంపుల్ గా విజయవాడలో మా బ్రదర్ వాళ్ళ హౌస్ లో ఒక చిన్న పప్పి ఉందండి. అది ఎట్లా అంటే అసలు ఒక మాట రాదనే కానీ మనిషిలానే అన్నమాట. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తే అది చేస్తుంది. ఆఖరికి ధ్యానంలో కూర్చుంటే అది కూడా కూర్చుంటుంది. అసలు ఏం గొడవ చేయదన్నమాట. అంతే ఇక అంతే ఇక ప్రతిరోజు అనుకునేవాడు దీన్ని నెక్స్ట్ జన్మ ఖచ్చితంగా మానవ జన్మ గ్యారంటీ అని అనుకునేవాడు. ఇంకా అంతే, డౌట్ ఏముంది అందులో. డౌటే లేదు. అంటే కొన్ని కొన్ని మనకి రియల్ గా తెలుస్తా ఉంటాయి. మనం తెలుసుకునే జ్ఞానం చేస్తున్నాడు తగ్గట్లుగా. చేస్తున్నాడు. వెరీ సార్ గుడ్. ఇంకొక విషయం సార్, మామూలుగా మనం ఆ క్షేత్రాలు 3 కదా, వాక్క్షేత్రం, మనోక్షేత్రం, భావనక్షేత్రం. కానీ మీరు 4 చెప్పారు, కొత్తగా బాగుంది. ఇంకొకసారి నాకు దాన్ని వివరిస్తారా సార్? భౌతిక, ప్రాణ, భౌతిక క్షేత్రము, ప్రాణశక్తి, భావనశక్తి, ప్రాణశక్తి ఆత్మశక్తి. క్షేత్రము, భావనా క్షేత్రము, ఆత్మక్షేత్రం అంటే ఇవి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అని చెప్పుకుంటాం కదా, అలాంటివి. ఓకే. శరీరం అనేది భౌతిక స్థితి, మనస్సు అనేది ఈ ప్రాణశక్తి స్థితి, భావనామయ కోసం అంటే బుద్ధి, ఆత్మస్థితి. అంటే ఆత్మ అనేది ఆత్మ నుంచి బుద్ధి అనేది ఆత్మ మీద ఆధారపడుతుంది. మనస్సు అనేది బుద్ధి మీద ఆధారపడుతుంది. శరీరం అనేది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అన్నిటికంటే హైయెస్ట్ అనేది ఆత్మ. ఆత్మ నుంచి ఇవన్నీ పుడతాయి కాబట్టి అది మూలము అని చెప్పబడింది అన్నమాట ఆ శ్లోకం. ఓకే. Yes, సార్ madam. ఒకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి సార్. భౌతిక క్షేత్రము, ప్రాణశక్తి క్షేత్రము, భావనా క్షేత్రము, ఆత్మక్షేత్రము. రాశాను సార్. ఎస్ మేడం. ఎందుకంటే ఈ టైంలో నేను క్లియర్ గా రాసుకుంటే మాకు అది మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. అందుకోసం మళ్ళీ నేను 1-2 సార్లు అడిగాను సార్. సారీ. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు సారీ? థ్యాంక్ ఎందుకండి. యూ. ఓకే. అలాగే మీరు మన యొక్క జన్మలు శైశవాత్మలు, బాలాత్మ, యవనాత్మలుగా జన్మలు తీసుకుంటున్నాయి అన్నట్లుగా కొన్ని కొన్ని జన్మలు, అలాగే తమో గుణ జన్మలు, రజోగుణ జన్మలు, సాత్విక జన్మలు, ఇవన్నీ కూడా దాటుకుంటూ మనం ఇంకా లాస్ట్ జన్మకి మన ప్రయత్నం చేస్తూ నిరంతరం మరి మన యొక్క పరమ గురువులు ఎవరన్నా ఉంటారో వాళ్ళని మనం ఫాలో చేయాలని చెప్పారు సార్. బాగుంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరి జన్మ కాదు, ఆఖరి జన్మలు. జన్మలు శైశవాత్మ స్థితిలో కొన్ని జన్మలు, బాలాత్మ స్థితిలో కొన్ని జన్మలు, చివరికి ఈ ఇప్పుడు పూర్ణాత్మ స్థితిలో కూడా కొన్ని జన్మలు. ఒకే జన్మతో పూర్ణాత్మ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞాన స్థితిలో కూడా కొన్ని జన్మలు ఎత్తుతాం. కొన్ని జన్మల్లో జ్ఞానం పూర్తిగా ఏం రాదు, ఊరికే చూచాయిగా తెలుస్తాయి. కొంచెం ఎదుగుతాం, కొంచెం ముందుకెళ్తాం, ఇంకొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇంకా ఈ జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో సంపూర్ణ స్థితిని పొందడానికి కొన్ని జన్మలు, అంటే చివరాఖరి జన్మల్లో కొన్ని జన్మలు ఎత్తితే కానీ ఆ స్థితి రాదు మనకి. అత్రిసారి చెప్పారండి, పిఎస్ఎస్ఎం లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అది ఆఖరి జన్మ అయిపోయిన వాళ్ళు వచ్చారు ఇందులోకి. ఎందుకంటే ఇందులో హైయెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే అప్పుడే జ్ఞాన స్థితిలోకి వచ్చేవాడికి కూడా అర్థం కావు మనం. ఇదేంటి జ్ఞానం అంటారు వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఏమో స్వేచ్ఛగా ఉంటారు, ఒక రెస్ట్రిక్షన్స్ లేవు, ఒక రూల్స్ లేవు, ఒక రెగ్యులేషన్ లేవు, ఎలా పడితే అలా ఉంటారు బాబోయ్ అంటాడు ఒకడు. అంటే వాడికి ఏంటి, వాడికి జ్ఞానం అంటే ఇష్టమే, కానీ జ్ఞానం అంటే ఎలా, వాడి దృష్టి వేరు. ఈ జ్ఞానంలో నలిగి 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 ఎదిగి ఉన్నవాడు పిఎస్ఎస్ఎం లోకి వచ్చి అమ్మయ్య ఇది అసలైన స్థితి అని అర్థం చేసుకుంటాడు. ఇది హైయెస్ట్ స్టేజ్, ఎన్లైటైన్మెంట్ స్టేట్, బుద్ధత్వ స్థితి. ఇది జ్ఞాన స్థితిని దాటి హైయెస్ట్ స్థితి బుద్ధత్వ స్థితి అండి. బుద్ధత్వ స్థితిలో జ్ఞానం ఉండదు. ఇంకా జ్ఞానం పొంది తర్వాత ఏంటంటే హాయిగా స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాడు అనమాట. ఆ జ్ఞానంలో అప్పుడే జ్ఞానంలో ఉంటాడు, అప్పుడే ప్రాపంచికతలో ఉంటాడు, అప్పుడే ఆధ్యాత్మికతలో ఉంటాడు. అప్పుడే స్కూల్లో పాఠాలు చెప్తాడు, అప్పుడే ఇంటికి వచ్చేసేమిదిగో జూమ్ లో క్లాస్ చెప్తాడు. అంటే ఏదైనా వాడికి వీడేంటో ఎవరికి తెలియదు. అంతకు ముందు ఎలా ఉంటాడంటే పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని, వీడికి పిల్లం ఉండదు, పిల్లలు ఉండరు, ఆడవాళ్ళని చూడటం, మగవాళ్ళని చూడటం, ఇంకేం చూడటం, అంతా సన్యాసి అయిపోయి కూర్చుంటాడు. అంటే పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉంటాడు. ఆ కొత్తగా ధ్యానంలోకి వచ్చేవాడు, కొత్తగా జ్ఞానంలో వచ్చిన జన్మలు ఎలా ఉంటాడంటే వాడు అసలైన వాడు, ఈడు వేస్ట్ పిల్ల అనుకుంటాడు మనం చూసి.
ఎందుకంటే మనం రకరకాలుగా ఉంటాం, ఒకసారి అలా ఉంటాం, ఒకసారి ఇలా ఉంటాం. కాబట్టి మనల్ని అర్థం చేసుకోవాలంటే వాడు ఆల్మోస్ట్ మన స్టేజ్ లో ఉంటే కానీ మనం అర్థం కావు. ఇంకా అప్పుడే జ్ఞాన స్థితిలో ఉన్నవాడికి వాళ్ళు నచ్చుతారన్నమాట. ఒక కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు, గడ్డలు పెంచుకున్న వాళ్ళు, శ్లోకాలు చెప్పేవాళ్ళు, పాండిత్యం ఉన్న వాళ్ళు. ఓ వీడికి వీడేంటి ఒక శ్లోకం రాదు, వీడు జ్ఞానం ఏంటి, వీడి మాస్టర్ ఏంటి, వీడికి చదువు లేదు ఏమీ లేదు అనుకుంటాం. కానీ చదువుతో వీడు ఆల్రెడీ ఆ జన్మలన్నీ అయిపోయినాయి, గడ్డలు అయిపోయినాయి, మీసాలు అయిపోయినాయి, వాడికి కాషాయ వస్త్రాలు అయిపోయినాయి, సన్యాసాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. అయిపోయి ఇప్పుడు ఇంతలోకి వచ్చాము. కాబట్టి ఆత్మజ్ఞాన స్థితిలో కూడా అందుకని పత్రి సత్యం పిఎస్ఎస్ఎం అనేది సత్యం, అన్ని అసత్యాలు తీసేసి వడగట్టి ఉన్న సత్యాలన్నీ దోషిట్లో పోసి పక్కన పెట్టే అదే మన పిఎస్ఎస్ఎం. కాబట్టి పిఎస్ఎస్ఎం లో ఉన్నవాడికి ఇంకా అది ఆఖరి జన్మే, ఆఖరి జన్మలు కాదు, ఆఖరి జన్మ. అందుకని పిఎస్ఎస్ఎం నాలెడ్జ్ ని ఫాలో అయితే వాడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. ఇంకా నో డౌట్, ఇంకా అంత ఇంకొక జన్మ ఇంకా అంతకంటే వాడికి గొప్పగా సత్యాన్ని వడగట్టడానికి ఏమీ లేదు. కాబట్టి ఎస్ మేడం, థ్యాంక్ యూ. సార్ ఇంకొక డౌట్ అడగచ్చా సార్? మేడం టైం ఉందా అండి? ఎక్కువసేపు లేదు, 1 minute చెప్పండి. నాకు నిద్ర అవుతుంది, చెప్పండి. సార్ మరి నేను ఒక బుక్ లో చదివాను, మన యొక్క ఆత్మలు జన్మ తీసుకుని వచ్చేటప్పుడు అవి పైన ఫిక్స్ అయ్యే వస్తాయి కదా, మనం పలానా జన్మ తీసుకోవాలి ఎందుకు వచ్చినప్పుడు అని. కానీ ఒక చదివింది ఏంటంటే తల్లి యొక్క గర్భంలో ఆ శిశువు వికలాంగుడిగా జన్మ తీసుకుంటుంది అనమాట. జన్మ తీసుకుని వచ్చిన తర్వాత తల్లి అదే డెలివరీ అయిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఏంటి, ఆత్మ నేను ఇట్లా వికలాంగుడిగా జన్మించాను, నాకు ఈ జన్మ వద్దు, నేను పెద్ద అథ్లెట్ గా తయారవ్వాలనుకుంటే ఇట్లా వికలాంగుడిగా ఉంటే నేను ఎట్లా సాధించగలను అని చెప్పని తను ఛాలెంజ్ చేస్తానంట. అయితే తల్లి బాధపడుతుంది ఆ ఒక సంఘటనకి. సరే అదేదో టాపిక్ వెళ్ళాలని నడిచింది అనమాట. నా యొక్క డౌట్ ఏంటంటే మళ్ళీ ఆ యొక్క ఆత్మే మళ్ళీ ఆ తల్లి దగ్గరే మళ్ళీ జన్మించాలి అని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ తల్లికే జన్మించి, అంటే వికలాంగత్వం కాకుండా మామూలుగా జన్మించి ఇంకా అథ్లెట్ గా బాగా పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటా అంట. అయితే నా డౌట్ ఏంటంటే మరి ఆత్మ తీసుకొచ్చుకున్న ఆ జర్నీయే కదా, మళ్ళీ నేను ఇంకా ఈ జన్మ నాకు వద్దు, నేను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పుట్టి మళ్ళీ సాధిస్తాను అని అట్లా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ యొక్క డౌట్ సార్ నాకు. అది వాడి ఇష్టం, మీ ఇష్టం ఏంటి? అంటే ఆత్మ స్వేచ్ఛ అంటారు అదే కదా? వినండి మేడం, ఇది ఈ భౌతిక లోకంలో ఇది అంత పెద్ద సీరియస్ మ్యాటర్. ఇది చచ్చిపోతే పెద్ద సీరియస్, పుడితే పెద్ద సీరియస్. ఆత్మలకి అంత ఆట, రాకపోక వెళ్ళడం రావడం, ఆటలు ఆడుకుంటూ ఉంటాయి. గోలికాయలు ఆడుకున్నట్టు మనం పిల్లలు గోలికాయలు ఆడుకున్నట్టు ఆత్మలు ఆడుకుంటుంటాయి శరీరాలతో. ఒకతాడు వెళ్తాడు, వచ్చేస్తాడు, ఉంటే ఉంటాడు, వచ్చేస్తాడు. వాడికి అంత ఆటలు. ఆత్మకు ఆట అండి ఇదంతా, ఓకేనా? ఈ శరీరంలో ఉన్నవాడికి ఇదంతా ఏదో పెద్ద రోత గంధం ఉంటది. బాబోయ్ పుట్టాడు, బాబు పోయాడు, అయ్యో జన్మ, వాడి కష్టాలు నష్టాలు, బాబోయ్ అన్నిటికీ బాబోయ్ అంటాడు. ఆత్మకు అంతా ఆటలే, ఇవన్నీ ఆటల కింద కనబడతాయి. అందుకని ఆధ్యాత్మికత అనేది పైనుంచి చూస్తేనే అర్థం అవుతుంది, కింద నుంచి చూస్తే ఏం అర్థం కాదు. కాబట్టి వాడు వచ్చాడు, వాడికి నచ్చలేదు వెళ్ళిపోయాడు, వాడికి ఆటది. మళ్ళీ వచ్చాడు ఆ తల్లి దగ్గరికి, ఆ తల్లి దగ్గర రావాలనుకున్నాడు, ఆ బాడీ నచ్చలేదు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక బాడీలోకి వచ్చాడు, వాడి ఇష్టం అది, వాడికి అది ఆట, వాడి ఇష్టం అది. వెళ్ళిపోయాడు, వాడి శరీరం తీసుకున్నాడు, వాడి శరీరాన్ని వదిలేసాడు, వెళ్ళిపోయాడు వాడు. మనం శరీరాన్ని తీసుకున్నాం, కొంతకాలం ఉండాలనుకుంటున్నాం, ఉంటున్నాం. ఎవడైనా అంతేనండి, అది పెద్ద ఆట అండి, ఆట. ఆత్మకు ఈ పుట్టుక చావులనే ఆటలు, ఆటలు, గోళీకాయలు ఆడుకున్నట్టు ఆడుకుంటాయి అవి. మనం పెద్ద సీరియస్ మ్యాటర్, అదేంటి అలాగే ఎందుకు జరిగింది, ఆ తల్లికి పాపం బాధ కదా, తల్లికి బాధపడితే ఎవడు బాధపడమన్నాడు తల్లిని? మళ్ళీ పుడతాడు కదా వీడు, ఓకే? తల్లికి జ్ఞానం ఉంటే, అంత ఆత్మజ్ఞానం వస్తుంటే తల్లికి బాధ ఉండదు. మీరు అన్నది నాకు అర్థమైందండి. అది పెద్ద వేదన కదా, తల్లికి వేదన కలిగించిన వాడవుతాడు కదా, అంత ఈజీగా వెళ్ళిపోవటం ఏంటి, రావటం ఏంటి, వెళ్ళిపోవటం ఏంటి, మళ్ళీ రావటం ఏంటి, అంత సినిమా ఎందుకు జరుగుతుంది అంటారు. అట్లా అంటే సార్, అంటే ఆత్మ ఎంచుకొచ్చుకున్న ఆ యొక్క జర్నీయే కదా, మళ్ళీ ఆత్మ అట్లా ఫీల్ అవడం అనేది ఏంటా లాజిక్ అని అడిగాను అనమాట. అంతే కదా మేడం. ఇప్పుడు నచ్చకపోతే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు కావాలనే కోరి ఏరి పెళ్లి చేసుకుంటారు,
మధ్యలో వాళ్ళిద్దరికి కుదరట్లేదు, ఇద్దరికి గొడవలు వచ్చినాయి, విడాకులు తీసుకోవట్లే. అదేంటి ఏరి కోరి కదా పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. లవ్ చేసి 10 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, 5 సంవత్సరాలు కలిసి ఉన్నారు, విడిపోలేదు. విడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అదేంటిది అదేంటిది ఇద్దరు వేరే కోరే కదా పెళ్లి చేసుకున్నారు, ఎందుకు వదిలేసారు? అంతే, వాళ్ళకి పడలేదు, నచ్చలేదు, విడిపోవలసి వచ్చింది, విడిపోయారు అంతే. నచ్చక ఇద్దరు విడిపోయారు అంతే. అంతే, అది కూడా ఆత్మకు కూడా ఏంటి, నచ్చి వచ్చింది, ఆ శరీరం నచ్చలేదు, వెళ్ళిపోయింది. తనకి తన తన ఇంటెన్షన్ సరిపడా లేదు ఆ బాడీ, కాబట్టి సారీ అని చెప్పింది అంతే, ఒక మాట సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ మళ్ళీ వచ్చింది అనమాట. ఎస్ ఓకే సార్. మేడం. చెప్పిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. Clarification. పరిప్రశ్నలు అంటారు సార్, అందుకే పరిప్రశ్నలు అంటే ఇలా డౌట్స్ అడగడం ద్వారా మిగతా ఎంతో మందికి కూడా డౌట్స్ క్లియర్ అవుతాయి. అందుకే అడగండి, క్వశ్చన్స్ అడగండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. లోపల అలాగే పెట్టుకొని అవి మనం చదివినా కూడా అర్థం కాక అలాగే ఉండిపోతూ ఉంటాము. అవునండి, అడగడం ద్వారా ఇంకా ఎంతో మందికి కూడా డౌట్స్ క్లియర్ అవుతాయి, మనము ఎంతో తెలుసుకున్న వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ. కృష్ణ నుండి పుట్టు పరిణతి జ్ఞానంబు. చెప్పండి మేడం. ఇంకెవరైనా ఉన్నారని మాట్లాడేవారు? మాట్లాడతారు సార్తో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చక్కగా అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. ఎవరికి ఏం డౌట్స్ లేవా? సరే, ఈసారి వచ్చినప్పటికి డౌట్స్ రాసి పెట్టుకోండి. అంతే, అది అసలు No doubt. చదవాలి కదా, పుస్తకాలు చదివితే డౌట్స్ వస్తాయి. అధ్యాయం డౌట్ రాకపోతే అందరూ నిర్వికల్ప సమాధి స్థితికి చేరిపోయారండి. అంటే ఏ డౌట్లు లేని స్థితి. అదే అంతా అర్థమైపోయింది సార్. అంటే మంచిదే కదండి. ఇంకోటి చెప్పాలంటే డౌట్లు ఉండాలని ఏమీ లేదు. నాకండి చాలా డౌట్లు ఉండేవి, కానీ ఎవరిని ఎప్పుడు ఏం అడిగేవాడిని కాదు. ఏమైందంటే, ఎందుకంటే అదే ఎప్పుడుకో తెలుస్తుందిలే నాకు. అలా అలా ఏ పుస్తకంలోంచో లేకపోతే ఎక్కడి నుంచో ఏదో ఒక ఆన్సర్ వచ్చేసేది నాకు. నాకు ఉండేవేమో కానీ డౌట్స్, కానీ నాకు తర్జన భర్జన ఎప్పుడు ఉండేది కాదు, ఎవరిని ఏం అడిగేవాడిని కాదు. ఆటోమేటిక్ గా ఒకసారి పత్రి సార్ని నాకు ఆయన ఒక చోట ఏం చెప్పారంటే, మూడవ కన్ను తెరుచుకోవాలి, లేకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు చెప్పారు క్లాస్. నేనేమనుకున్నానంటే, ఇదేంటిది నాకు ఇంకా తెరుచుకోలేదు, సార్ ఏమో వేస్ట్ అంటున్నారు, మనం అంతకుముందు అంతా మన మీద పెద్ద ఎదిగిపోయాం అనుకున్నాను. నాకు ఇంక అక్కడి నుంచి ఎంతో ధ్యానం ప్రయత్నం చేస్తుండేవాడిని అన్నమాట మూడవ కన్ను కోసం. లేనిపోని తలనొప్పి మొదలయ్యేది. అదొక రకమైన చిరాకు వచ్చేసి, ఇది తెరుచుకుంటుందో లేదో తెలియదు, ఆయన ఏమో అలా అన్నాడు, ఇప్పుడు దానికోసం నేను నానా ప్రయత్నం చేసి ఒక రోజు సార్ దగ్గర ఖాళీ కూర్చున్నాను. ఏంట్రా సంగతి అన్నాడు సార్. సార్ అన్నాను, చెప్పు అన్నాడు. సార్, ఇప్పుడు నేను ఏమైనా తరుణి కోసం ప్రయత్నం చేయనా అన్న అడిగాను. రే స్టూపిడ్ ఫెలో అని అన్నాడు. అరే పాగల్, ఆల్రెడీ అది అయిపోయిందిరా నీకు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు? అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చావు, మళ్ళీ నీకు కావాలి అది, నీకు పాగల్లా నువ్వు అని అడిగాను సార్. ఇంకా అప్పుడు ఆగిపోయాను. ఇంకా నాకు మూడో కన్ను వద్దు, నాలుగో కన్ను వద్దురా దేవుడు, నాకు ఎందుకు వచ్చింది తిప్పలి, ఉన్న కళ్ళు చాలు అనుకున్నాం. కాబట్టి ఎప్పుడు నేను పెద్దగా అడిగేవాడిని కాదు, ఆన్సర్స్ పత్రి సార్ నుంచి వచ్చేసేవాడిని. ఒకసారి నాకు పత్రి సార్ అనేవాడు, ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ యేసు ప్రభువు కంటే గొప్పవాళ్ళు, కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు అంటే నేను అనుకునేవాడు, నిజమా? యేసు ప్రభు అంటే ప్రపంచం అందరికీ తెలుసు, కృష్ణుడు అంటే ప్రపంచం అందరికీ తెలుసు, నేను ఎవరినో నా ఇంట్లో తప్ప ఎవరికి తెలియదు అనుకునేవాడిని నేను. మనమేమో ఎవరికీ తెలియదు, వాళ్ళేమో అందరికీ తెలుసు, వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎలా అనుకునేవాడిని. అప్పుడు ఒకసారి క్లాసులో పత్రి సార్ ఆ డౌట్ ఉండేది లోపల, దానికి ఆన్సర్ చెప్పారు ఆయన. ఈ ప్రపంచానికి తెలిసిన యోగులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, కానీ ఈ ప్రపంచానికి తెలియకుండా అంతకంటే ఉన్నత స్థితిలో ఉన్న యోగులు కోటాను కోట్ల మంది ఉన్నారు. నువ్వు యోగి అయినంత మాత్రాన ప్రపంచానికి తెలియాల్సిన అవసరమే లేదు, నీ యోగత్వం నీకు తెలిస్తే చాలు అన్నాడు ఆయన. అమ్మయ్య అనుకున్నాను, అంతే, ఆన్సర్ వచ్చేసింది. ఇంకా అంతకన్నా నాకేం కావాలి? నీ యోగత్వం ప్రపంచానికి నువ్వు ప్రపంచంలో గొప్పవాడు అయితేనే యోగి అయినట్టు కాదు. కొంతమంది అలా ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళ అవసరం ఉంది కాబట్టి నీ యోగత్వము ప్రపంచంకి ఎగ్జిబిట్ అవ్వాల్సిన అవసరం, నీ యోగత్వం నీకు తెలిస్తే చాలు అని చెప్తూ పత్రి సార్ అదే చెప్పారు. ఇంకోటి, బ్రహ్మర్షులు అందరికీ బ్రహ్మర్షులు అవార్డులు ఇస్తున్నాను,
అందరికి అందరూ బ్రహ్మర్షులే, నేను ఎంతమందికైనా ఇవ్వగలను, కొంతమందికి ఇస్తాను అంతే అన్నాడు ఆయన. అని చెప్తే ఆయన అన్నాడు, నువ్వు బ్రహ్మర్షివో కాదో నీకు తెలీదా, నేను చెప్పాలా నీ బాబా అని చెప్తే ఆయన అన్నాడు, నువ్వు ఆడో మగో నీకు తెలీదా, నీకు చెప్పాలేంటి, ఎవరు చెప్పాలి నీకు, నువ్వు ఆడా మగ అని, అలాగే నువ్వు బ్రహ్మర్షి అవడం లేదు, నీకు తెలిసిపోద్ది కదా అని చెప్పాను. అలాగే అది సంగతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మనం ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇదంతా, చాలా అద్భుతంగా చెప్పారు మీరు. కానీ మీరు అంటారు ఎప్పుడు పారాడాక్సికల్ అంటారు చూసారా, ఆ సందేహాలు ఉండడం ఆ తప్ప కదా అంటే తప్పే, ఉండకూడదు అంటే ఉండొచ్చు, ఉండకూడదు అంటే ఉండకూడదు, ఉండొచ్చు అన్నట్లుగా. ఎందుకంటే అది ఉంటేనే ఈ నిర్వికల్ప స్థాయికి వస్తాము, నిర్వికల్ప స్థాయికి వచ్చినాక సవికల్ప స్థాయిని దాటేస్తాం ఆటోమేటిక్ గా. అట్లాగే మరి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి మేము కూడా మీలాగా నిర్వికల్ప స్థాయికి వస్తూ ఉండే ప్రయత్నంలో ఉన్నాం సార్. నేనేమి అంత సీన్ లేదండి నాకు, నేను కూడా సవికల్పలోనే ఉన్నాను, నేర్చుకుంటూ ఉంటాం అంతే అంతే. సార్. నాకు తెలిసింది మీకు చెప్తూ ఉంటాను, మీకు మీరు తెలిసిన నాకు చెప్తూ ఉంటాను. ఎప్పుడు ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, అలాగే ఎవరిని హయ్యర్ ఎస్టిమేట్ కూడా చేయకూడదు. వీడు నాకంటే గొప్పవాడని ఎప్పుడు అనుకోకూడదు, వీడు నాకంటే ఎదవని కూడా ఎప్పుడు అనుకోకూడదు. ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎవరిని హయ్యర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎవరిని అలా చూడడమే, వాడి దగ్గర ఏముందో దాన్ని మనం చూడడం పొందడం అంతే. నెవర్ అండర్ ఎస్టిమేట్, నెవర్ హయ్యర్ ఎస్టిమేట్. లేదు అది సార్. అది ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్లుగా మనకే ఆ ధ్యానంలో మనకి సమాధానాలు వస్తుంటాయి, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, విశ్వానికి ప్రశ్నించుకోవాలని అనుకుంటాం కదా. అలా ప్రశ్నించుకుంటూ ఆన్సర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీలాంటి మాస్టర్స్ ద్వారా మేము ఎందుకు ఇట్లా అడగాలనుకుంటాం అంటే, మీరు చెప్పే ఇంకో కోణం బాగుంటుంది. ఇప్పుడు మాకు ఒక అదేలేండి. కోణంలో తెలిస్తే మీకు ఇంకో కోణంలో చెప్తారనమాట. అప్పుడు 2-3 రకాల విషయాలుగా కొంచెం ఎక్కువగా సబ్జెక్ట్ తెలుసుకున్నట్లుగా ఉంటుంది కదా అని నాకు అట్లా కరెక్ట్. ఇంట్రెస్ట్ అన్నమాట. సో మీరు డిఫరెంట్ అయిన ఆన్సర్ల కోసం ఎదురు చూస్తారు అన్నమాట నేను. సో అందుకు శ్రద్ధ అడిగాను. ఉంది మీకు, శ్రద్ధ ఉంది, శ్రద్ధవా లేకపోతే జ్ఞానం, మీకు జ్ఞానం లభిస్తుంది. ఓకేనా, మీ శ్రద్ధ వల్ల వస్తుంది, నా వల్ల రాదండి, ఎవరి వల్ల ఎవరికి రాదు. ఇప్పుడు మీకు శ్రద్ధ లేని వాడికి ఎవరికి వస్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఎవరు నా మాటలే వినరు, వీడు అలాగే చెప్తాడులే అంటారు. వాడికి శ్రద్ధ లేదు. నేను చెప్పిన విషయాలు చాలా గొప్పవైనా శ్రద్ధ ఉంటే అక్కడ కావాల్సింది శ్రద్ధ. అది చాలా కీ పాయింట్ అండి. పత్రి సార్ చెప్పారు, గురియే గురువు. నీ గురువు ఉంటేనే అది నీ గురువు అవుతుంది. గురి లేకపోతే ఏ గురువు నిన్నేం చేయలేడు. నీ పక్కనే వివేకానంద స్వామి కూర్చున్నా నిన్ను ఏమి చేయలేడు. నీకు వాడి మీద గురి లేదు. నీకు వివేకానంద స్వామి మీద గురువు ఉంటే ఎంతైనా నేర్చుకుంటావు. కాబట్టి ఇది సంగతి, మన శ్రద్ధే మన గురువు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. లేట్ అవుతుంది, అందరూ నిద్రపోవాలి. థ్యాంక్ యూ. ఎస్ మేడం. సార్ ఒకరు మాట్లాడించారా సార్? మాట్లాడొచ్చు అండి, ఎంతమంది ఆడొచ్చు జానకి గారు మాట్లాడారు మేడం. సార్ నమస్తే సార్, వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది, చెప్పండి సార్. ఇది ఆత్మల ఆట అని చెప్పారు కదా. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కావాలి, అబ్బాయిలు కావాలనుకుంటారు. ధ్యానంలో చేస్తూ ఉంటే మనకి ఏది కావాలో అదే జరుగుతుంది ఇంట్యూషన్ ద్వారా అంటారు. అంటే అమ్మాయిలు కావాలనుకున్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టడం, అబ్బాయిలు కావాలనుకున్న అమ్మాయిలు పుట్టడం జరుగుతుంది. ధ్యానం ద్వారా అలా సిద్ధిస్తుందా సార్? అట్లా మనం కావాలనుకునే నెరవేరుతాయా? నెరవేరుతాయి, కానీ అలా 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 చేయకూడదు మనం. ఓకే, ఇప్పుడు మీకు అంతా తెలియదు, మీకు ఏదో అనిపిస్తుంది, మీ కోరికను బట్టి మీరు అడుగుతుంటారు. కానీ మీకు పుట్టే పిల్లల యొక్క వాళ్ళ లైఫ్ డిజైన్ ఏదో దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఒక స్త్రీ పుట్టాలా, పురుషుడు పుట్టాలనేది వాళ్ళ లైఫ్ డిజైన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీ దగ్గరికి ఎవరు రావాలని మీరు ఏం చేస్తున్నారు, మొత్తం సృష్టిని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అలా కోరుకోవడం వల్ల. సృష్టిలో ఎలా జరగాలో అలా జరుగుతుంటాయి పర్ఫెక్ట్ గా. దాన్ని మీరు ఏం చేస్తున్నారు, మీ సంకల్పంతో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. ఒకసారి ఏమైంది చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఒకసారి ఏమైందంటే, హైదరాబాద్ లో పత్రి సార్ ఉన్నప్పుడే ఒక యజ్ఞం పెట్టారండి, జల యజ్ఞ ధ్యానం అని, వరుణ యాగం అని పెట్టారు. అంటే ఏంటంటే, వర్షాలు లేక అన్ని ఎండిపోతున్నాయి, వర్షాలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు, మనం ధ్యానం చేస్తే అక్కడ వర్షాలు పడతాయని చెప్పి ధ్యాన యజ్ఞం అండి, ఇది వరుణ యజ్ఞం ఏదో పెట్టారు. మొత్తానికి వారం రోజులు పెట్టారండి. అందులో పత్రి సార్ ఒక్కరోజు కూడా ఆయన అటెండ్ అవ్వాలి.
ఎవ- ఎవరిదండి వాయిస్ వినిపిస్తుంది? ఒక్కరోజు కూడా పత్రిసారు అటెండ్ అవ్వాల. చివరి రోజు వీళ్ళందరూ బతిమాలి, సార్ రండి సార్, ఒక రోజు కూడా మీరు రాలేదంటే ఆయన యాక్చువల్గా వెళ్లకుండా ఉంటారు. ఆయన లాస్ట్ లో వెళ్ళి వాళ్ళందరినీ తిట్టకుండా ఫుల్ గా వాయించేశారు పత్రి సార్. ఎదవల్ల మీరు వరుణ యాగం పెడతారంటే మీరు చెప్తే గానీ వర్షానికి తెలియదా పడాలో వద్దో? మీరు చెప్పాలా? ఎంత డిస్టర్బ్ చేస్తున్నారా మీరు ప్రకృతిని? ప్రకృతిలో ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుంటుంది. నువ్వు యాగం పెడతావా ఇక్కడ? అంటే నీ ధ్యానాన్ని ఉపయోగించి మొత్తం సృష్టిని డిస్టర్బ్ చేస్తావా నువ్వు అని చెప్పి బండ బూతులు తిట్టారు. ఈ వారం రోజులు చేసిన వాళ్ళందరూ గమ్మని నోరు మూసుకొని కూర్చున్నారు. అంటే చూడండి, అంటే ఏమైంది, అక్కడ ఏం జరగాలో అవి జరుగుతుంటాయి. దానికి మనం డిస్టర్బ్ చేయకూడదు. సృష్టికి తెలుసు కదా ఎక్కడ ఏం జరగాలో. అలాగే నీకు అబ్బాయి కావాలో అమ్మాయి కావాలో. నాకు 3 అబ్బాయిలు పుట్టారండి, మాకు మా మిస్సెస్కి. ఎవడో తెలిసి 3 పుడతారు కదా, అసలు 3 పుడతారని నాకు తెలియతే అసలు ఉంచాం మేము. అంటే ఆ ప్రకృతి ఏం చేసింది, 3 ఇచ్చింది. ఏంటో ఆ ఉపయోగం ఏముందో ఆ సృష్టికి, ఆ 3తో ఏం ఉపయోగం ఉందో. 3 అబ్బాయిలు వచ్చారు. కొంతమందికి పాపం అబ్బాయిలు అంటే ఇష్టం, 3 ఆడపిల్లలు పుట్టారు. అంటే అక్కడ సృష్టి యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది తప్ప మన సొంత ఇచ్చిన ఉపయోగించకూడదు. అందుకని నిస్సంకల్పంగా ఉండాలి, దేని మీద సంకల్పాలు పెట్టకూడదండి. పిల్లలు లేకపోవడం వల్ల ఉపయోగం ఉందనుకోండి ఒక ఆత్మకి, అంటే ఆత్మ యొక్క పురోగమనానికి పిల్లలు లేకపోవడం అవసరమైతే నువ్వు సంకల్పం పెట్టి పిల్లలు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 14 సంవత్సరాలు పిల్లలు లేకపోతే వాళ్ళు బాగా కృషి చేసి పిల్లల కోసం 14 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే ఆ ఇద్దరితో సరిపోతుంది జీవితం. ఇంతకు ముందు హాయిగా ఉండేవారు, అన్ని చోట్లకి తిరిగేవాళ్ళు, ఎంతో బాగా. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది? పిల్లలు లేనన్నాళ్ళు లేరని బాధ, ఉన్నప్పుడు ఉన్నది బాధ. కాబట్టి ప్రకృతి ఏమిస్తే దాన్ని మనం చక్కగా అనుభవిస్తే అప్పుడు హాయిగా ఉంటుంది. లేకపోతే మనం ఏం చేస్తామంటే మనం డిస్టర్బ్ చేసుకున్నట్టు. కాబట్టి మనం వస్తాయి, కానీ దానికి సంబంధించినటువంటి ఆ కర్మను కూడా మనం మళ్ళీ చేయాల్సి ఉంటుంది. దానికి కర్మకు మనం పాత్రలం అవుతాం. అది కొత్త ఇబ్బందులు తీసుకొస్తుంది, మనం కొత్త కర్మను తీసుకొస్తుంది. అలా ఎప్పుడు చేయకూడదు. చాలా మంది తెలియక సంకల్పాలు పెట్టి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. వస్తాయి, అన్ని వస్తాయి, ఏం కావాలన్నా వస్తాయి. కానీ దానివల్ల పరిణామాలు కూడా విపరీత పరిణామాలు జరగవచ్చు. దానికి మనమే కారణం వల్ల అవుతాం. అది కర్మే కదా, మళ్ళీ కొత్త కర్మే కదా. కాబట్టి జ్ఞానంలో కూడా అజ్ఞానం చేష్టలు ఉంటాయి కొన్ని, అలా ఉండకూడదు. ఎవరైతే ఏముందండి, ఆడపిల్ల అయితే రాని, మగపిల్లలు వస్తే మగపిల్లలు రాని, ఒకరు వస్తే ఒకరు రాని, ముగ్గురు వస్తే ముగ్గురు రాని. ఏం చేస్తాం మనం? ఏదైనా దేనికైనా రెడీగా ఉండడమే జ్ఞానము. అదే కదా ఇందాక చెప్పాము, సమత్వం యోగ వచ్చతే. దేనికైనా సమంగా ఉండాలి. అంటే మీరు అన్నది కరెక్టే, జరుగుతుంది, కానీ అది చేయకూడదు, అలా చేయకూడదు. అదే రుణానుబంధం ఉంటేనే పిల్లలు వస్తారు అని అంటారు కదా. అంతే కదా మేడం. రుణానుబంధం అంటే మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎవరి దగ్గరికి రావాలో, వాళ్ళకు ఎవరి దగ్గరికి వెళ్తే నా యొక్క జన్మ ప్రణాళికలో నేను పురోగమనం పొందుతానో అని తెలుసుకుంటాడు. తెలుసుకొని రుణానుబంధం అంటే కర్మ రుణం అంటే వాడికి మనకి రుణం కాదు, వాడి కర్మకి మన కర్మకి సరిపడా ఏవో లింకులు ఉంటాయి. ఆ లింకులు ఉన్న వాళ్ళే అక్కడ పుడతారనమాట. అంటే మన కర్మల్లో వాడి కర్మలు మిళితమై ఉంటాయి. అంటే దీన్ని ఏమంటారు, మల్టీ డైమెన్షనల్ టాస్క్ అంటారు. అంటే ఒకే దెబ్బకు 10 పెట్టెలు రాలినట్టు ఒకే చోట వీళ్ళిద్దరూ పుట్టి పెరగడం వల్ల వీడి కర్మలు తీరుతాయి, వీడి కర్మలు తీరుతాయి, వాడి కర్మలు వీడి కర్మలు కలిసి ఉంటాయి అనమాట, వెబ్బలాగా. ఇదంతా పెద్ద ఇది మేడం సబ్జెక్ట్ అండి. కాబట్టి రుణానుబంధం అంటే వాడికి మనకి ఏదో జన్మలో రుణం అని కాదు. మన కర్మలకు మనం పొందే ఫలితాలకు వాడి ఫలితాలకి మంచి ఏదైనా ఎక్కడో దగ్గర లింక్ ఉంటుంది. ఆ లింక్ వల్ల మన దగ్గర వాళ్ళు పుడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ధ్యానంలో ఉన్నాము, జ్ఞాన మార్గంలో ఉన్నాము. నేను ఇప్పుడు అందరికీ టీచింగ్ చేస్తున్నాను. మా పుట్టిన పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ అయ్యారు. వాడికి కావాలనుకో నా దగ్గర పుట్టడం వల్ల వాడికి ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి నా ఇంట్లో పుస్తకాలు, నేను చెప్పే పుస్తకాలు, నేను చదివే పుస్తకాలు, నేను చెప్పేవన్నీ వింటూ ఉంటాడు. అవి వినడం అనేది అంటే వాడి యొక్క జన్మ ప్రణాళికకు నా దగ్గర పుట్టడం వల్ల వాడికి యూజ్ అవుతుంది. అంతే తప్ప వాడికి నాకు ఏ రిలేషన్ లేదు గత జన్మలో. కానీ నా దగ్గర పుట్టడం వల్ల వాడు అనుకున్న
లక్ష్యం నెరవేరడానికి ఈజీ అవుతుంది. అది రుణానుబంధం అంటే. అంతే తప్ప రుణానుబంధం అంటే వీడేదో గత జన్మలో వీడి అక్కడ పుట్టాడు. అవి కూడా ఉంటాయి చాలా. అది కోటాను కోట్ల కోణాలు ఉంటాయి జీవితానికి. కాబట్టి అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలా జరిగితే అలా హ్యాపీగా సాక్షిగా ఉంటూ ఎంజాయ్ చేయటమే లైఫ్. ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ఓకే. కృష్ణకుమారి గారు మాట్లాడారు. నమస్తే సార్. అమ్మా ఎవరు? నమస్తే, ఓకే ఓకే కృష్ణకుమారి ఓకే. మాట్లాడుతున్నాను. రైట్ ఆహా, మాట్లాడు. పిల్లలు మరి వాళ్ళ డిజైన్ బట్టే పుట్టారు అంటారు. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పుట్టగానే హెల్త్ ఇష్యూస్ ఉండి పుడతారు. మరి వాళ్ళకి సరేలే ఎట్టాగే పుట్టారులే అని మనం వదిలేసి ఊరుకోలేం కదండి. దానికి దానికి మీరేమంటారు? అది చేయగలిగితే చేస్తాం మేడం, చేయగలిగితే చేస్తాం. ఉమ్, చేయలేని కొన్ని మీరు ఏం చేసినా కూడా ఇంకాస్త వాళ్ళని ఇబ్బందే పెడతాం తప్ప ఏమీ అవ్వదు. అంటే మనం చేయకుండా మెదకుండా ఊరుకోవాలంటారా? వాళ్ళు అట్టగా పుట్టారులే అదంతేలే. ఊరుకోకూడదు. మనం ఎన్ని చేసినా కొన్ని సెట్ అవ్వవు. ఓకే. ఓకేనా? కాబట్టి అది కరెక్ట్, ఇది కరెక్టే. చేస్తూ ఉండాలి. చేసినా అది కుదరలేదు అంటే అది అంతే లెక్క. ఒక దానికోసం అమ్మాయి ఉందండి, వచ్చాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పుట్టుకతోనే హ్యాండిక్యాప్డ్ గా పుట్టింది. ఉమ్, వీళ్ళు పిరమిడ్ మాస్టర్స్ మేటారు. ఒక అమ్మాయి బాగానే పుట్టింది, ఒక అమ్మాయి ఫిజికల్లీ ఫుల్లీ హ్యాండిక్యాప్డ్. పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఆ పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు సరిగ్గా. అమ్మాయి హ్యాండిక్యాప్. అమ్మాయి కోసం ఎన్నో చోట్లకి తిరిగారు. ఎంతో మంది మెడిసిన్, ఆయుర్వేదం, ఎవరెవరైతే గొప్ప వాళ్ళందరి దగ్గరికి తిప్పారు. ఏమీ అవ్వలేదు సరికదా. నలిగిపోయింది అమ్మాయి, బాగా వెక్స్ అయిపోయింది. ఎందుకు ఏమీ జరగలేదు అంటే అమ్మాయి ఆ ప్రారంభం అలాగే ఉంది కాబట్టి మీరు ఏం చేసినా ఇంకాస్త వెక్స్ అయిపోవడమే తప్ప అక్కడ ఏం జరగదు. కొంతమందికి ఏమవుతుందంటే అవి సెట్ అవుతాయి, కుదురుతాయి. కుదిరిన వాళ్ళకి కుదురుతుంది, కుదరిన వాళ్ళకి కుదరదు అంతే. కాబట్టి ఇలాగే ఉండాలని ఏమీ లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందండి, వాడు ప్రారంభంలో అనుకొని చెప్పి వదిలేదు తప్పదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ మందులు వేసి సర్జరీ చేస్తే ఒక 30 సంవత్సరాలు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వదిలేయాలా? తీసుకెళ్ళాలి హాస్పిటల్? కానీ వదిలేయడం రాంగ్. అది ప్రారంభం కరెక్టే, కానీ అది వదిలేయడం కాదు, తీసుకెళ్ళాలి. నిజంగా అక్కడతో వాడికి అయిపోతే నువ్వు తీసుకెళ్ళినా వాడు బతకదు. కాబట్టి ఓకే సార్. మీరు అడిగింది నాకు అర్థమైంది. మనం అలా వదిలేయాలంటే వదిలేయాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. అయినా జరగట్లేదంటే అది ప్రారంభం, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదని అర్థం. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు 10 ప్రశ్నలు చాలా అద్భుతంగా జరిగాయి. క్లాస్ 1 అవర్ అయితే ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన జరిగింది. క్వశ్చన్స్ అందరి దగ్గర బాగా ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఇంకోసారి కూడా ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుందాం ప్రశ్న ఎప్పుడైనా. ఇంకా హ్యాండ్ పర్లేదు, చెప్పండి. ఏమంటే ఎవరండి హ్యాండ్ రైస్ చేసి తీసేశారు? ఓకే. ఎందుకు వచ్చిందిలేనే. హలో సార్. మేడం సార్ నా డౌట్ ఏంటంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అన్నప్పుడు జరుగుతాయి అంటారు కదా సార్, మరి అవి ఉంటాయా సార్? మన కర్మ బట్టి ఉంటే అవి కూడా జరగకూడదు కదా సార్ అప్పుడు? ఏం మేడం? అదే మనము ఇప్పుడు తదాస్తు ఒక టైంలో తదాస్తు దేవతలు ఉంటారు పైన, మనము అవి మాట్లాడకూడదు తదాస్తు అంటుంటారు అని చెప్పి చెప్తారు కదా సార్. మరి కర్మ బట్టి జరుగుతుందా తదాస్తు అన్నప్పుడు అవి జరుగుతాయా? మనకు ప్రాప్తించేవి 2 రకాలండి. ఒకటి మన కర్మ ఫలితం, రెండోది మన ఇంటెన్షన్ అండి. కర్మ ఫలితం అంటే గత జన్మ కర్మ యొక్క ఫలితము పొందుతూ ఉంటాము. రెండవది ఏంటంటే మన ఇంటెన్షన్ కావాలి.
అదే. మన నెట్వర్క్ ఇష్యూ ఏమో అండి, లీవ్ అయ్యారు సార్. కాసేపు మెడిటేషన్ చేసుకొని క్లాస్ చేద్దామండి. ఒకవేళ జాయిన్ అయితే కంటిన్యూ అవుతుంది. అందరూ కూడా గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఇదే సుఖాసనంలో కూర్చొని వెళ్ళైనా వేలు వేసుకొని కూర్చున్నాము. ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఒక గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకొని ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుచుకొని రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వెరీ మచ్. మాస్టర్స్ తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. ధన్యవాదాలు.